Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Mathematical Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం ఏం డిస్కషన్ చేసుకోబోతున్నాము అంటే మరి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే వాళ్ళు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లో 70కి 70 తెచ్చుకోవచ్చు. మరి అదే విధంగా 120కి 120 తెచ్చుకోవచ్చా? ఆ అవకాశం ఉందా అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా 120కి 120 తెచ్చుకోవచ్చు, ఆ అవకాశం ఉంది. మరి అవకాశం ఉంది అని మనం ఎలా చెప్తున్నాం సార్ అంటే ఆల్రెడీ నార్త్ ఇండియన్స్ 120కి 120 మార్కులు తెచ్చుకొని 120 కట్ ఆఫ్ గా నిలవడం జరిగింది. అవునా కదా? మరి నార్త్ ఇండియన్ కి సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. మరి ఏంటి సార్ వాళ్ళు ఎలా ఫాలో అయ్యారు, వాళ్ళే ట్రిక్స్ ఫాలో అయ్యారు సార్, మరి వాళ్ళకి ఎందుకు సార్ 120కి 120 వచ్చాయి, మరి మనకు 120కి 120 రావా సార్, మనం 120కి 120 తెచ్చుకోలేమా సార్ అంటే ఖచ్చితంగా తెచ్చుకోవచ్చండి. మరి ఎవరి మీద డిపెండ్ అయి ఉంటది 120కి 120 తెచ్చుకోవడం తెచ్చుకోపోవడం అంటే ఎవరి మీద అంటే మన మీద డిపెండ్ అయి ఉంటది. ఎగ్జామ్ రాసే ప్రతి విద్యార్థి మీద డిపెండ్ అయి ఉంటది. మరి మనోళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అంతేగాని మనం ఎలా పడితే అలా ప్రిపేర్ అయ్యి ఏదేదో టెక్నిక్స్ యూజ్ చేసి ఎలాగో చేస్తే ఏమవుతుంది అంటే దానివల్ల జాబ్ వచ్చే అవకాశం అసలుకే ఉండదు. మరి వాళ్ళకి 120కి 120 రావడానికి రీజన్ ఏంటిది, మరి వాళ్ళు ఏ విధంగా దాన్ని 120కి 120 తెచ్చుకున్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలండి. అవునా కదా? ఎందుకు అంటే చూడండి, ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఎంతో మంది వస్తారు. ఓకేనా? ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది, ఒక సమ్ ఏదో చేయాలనుకున్నారు. సో ఎంతో మంది ట్రై చేస్తే ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల కానప్పుడు ఎవడో ఒక్కడు వస్తాడు. ఇంతమంది వల్ల కాని దాన్ని వాడు చేసి ఈ పని ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని చూపిస్తాడు. మరి వాడు సాధ్యమవుతుంది అని చూపించడం వెనకాల వాడికి ఎంతో చాలా పెద్ద కృషి ఉందనే మనం చెప్పుకోవాలి. అవునా కదా? ఎందుకంటే వాడు దాని మీద ఎంతో రీసెర్చ్ చేసి ఉంటాడు. దీన్ని మనం విజయం సాధించాలి అంటే ఏం చేయాలి, దీని మీద ఇప్పటి వరకు ఎంతమంది ప్రయత్నం చేశారు, వాళ్ళకి ఏమి ఇబ్బందులు వచ్చినాయి, ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు, సో ఎందుకంటే నేను ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నాను కాబట్టి నాకు అలాంటి సమస్య రాకూడదు, అలాంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి దాని గురించి క్షుణ్ణంగా ఎవరైతే రీసెర్చ్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. అవునా కదా? మరి వాళ్ళు ఏం చేశారు, మరి ఏ విధంగా వాళ్ళు 120కి 120 మార్క్స్ తెచ్చుకున్నారు అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం ఏంటి సార్ వాళ్ళు 120కి 120 తెచ్చుకోవడానికి రీజన్ ఏంటి అంటే 120 మీరే కాదండి, ఎవరైనా తెచ్చుకోవచ్చు. అర్థమెటిక్ మీద రీజనింగ్ మీద జస్ట్ ఐడియా ఉన్న పర్సన్ ఎవరైనా సరే 120కి 120 మార్కులు అయితే తెచ్చుకోవచ్చు. ఎందుకు అంటే పేపర్ అంతా డెడ్ ఈజీగా వచ్చిందండి. మీరు ఎవరికో ఎక్కువ మార్కులు వచ్చినాయని ఫీల్ కావద్దు. ఓకేనా? మనం లో పొజిషన్ లో ఉన్నామని మనం తెలుసుకోవాలి తప్ప వాళ్ళు హై పొజిషన్ లో ఉన్నారు అని ఎప్పుడు మీరు అనుకోవద్దండి. వాళ్ళకి 120 వచ్చే, వాళ్ళకి 120 వచ్చే, వాళ్ళకి 120 వచ్చే అని అడుగుతున్నారు కానీ నీకు 80 మార్కులు ఎందుకు వచ్చాయని నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? మన స్టేట్ లో వాళ్ళు 80 మార్కుల్లోనే అక్కడ ఎందుకు నిలిచారు అన్న విషయం మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు అంటే మనం సరిగ్గా చదవలేదు, మనం దాని మీద సరైన అవగాహన తెచ్చుకోలేదు. సో దానివల్ల మనకి తక్కువ మార్కులు వచ్చినాయి తప్ప అంతేగాని వాళ్ళకేదో ఎక్కువ మార్కులు వచ్చినాయి, పేపర్ ఏదో హై లెవెల్లో ఉంటే ఎక్కువ వచ్చినాయి అని కాదండి. పేపర్ డెడ్ ఈజీగా ఉంది. అంత డెడ్ ఈజీ ఉన్న పేపర్లో 120కి 120 ఎవరైనా తెచ్చుకోగలరు. మరి వాళ్ళు తెచ్చుకున్నారు, మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం సార్ అంటే లాజిక్ తెలియక, దాని గురించి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అనే విధానం తెలియకపోవడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నారు, ఫెయిల్ అవుతున్నారు. అదే విధంగా వాళ్ళకు వచ్చినాయి సార్ మార్కులు మనకి రాలేదు అని చెప్పేసి బాధపడతా ఉన్నారండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక పని చేయాలి అని సంకల్పిస్తే మనం వెనక్కి తిరిగి చూడకూడదు. ఎవరైతే వెనక్కి తిరిగి చూస్తారో ఈ పని నేను చేస్తానా, ఈ పని నా వల్ల అవుతుందా, నేను చేయగలనా చేయలేనా అని ఆలోచిస్తా ఉన్న వాళ్ళు ఆ పని ఎప్పటికీ చేయలేరు. ఆ విషయం అయితే ఫిక్స్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ రోజు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయే పేపర్ గురించి చెప్తున్నాను చూడండి. మరి ఈ రోజు నేను ఏ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే కానిస్టేబుల్ అండి. మరి ఎప్పుడు జరిగింది అంటే 16th, మరి 16th ఫిబ్రవరి, ఓకే, 2019. మరి 2019 లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నా టార్గెట్ ఏంటి అంటే నాకు ఆన్సర్ కావాలి, దట్స్ ఇట్. నాకు ఏం కావాలి సార్ అంటే ఆన్సర్ మాత్రమే కావాలి. ప్రొసీజర్ నేను యూజ్ చేయను, షార్ట్ కట్ నేను యూజ్ చేయను. సార్ మొన్నటిదాకా ప్రొసీజర్ తెలుసుకోవాలి, షార్ట్ కట్ యూజ్ చేయాలన్నారు కదా సార్ అంటే ఇప్పుడు షార్ట్ కట్ కూడా
యూస్ చేయను. ఇంకా ఈజీగా ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తానో మీరే చూడండి. మరి ఇంకో విషయం మీ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే డివిజిబిలిటీ రూల్స్ నుంచి చాలా మంది ఏమనుకుంటారు, 1 మార్కు 2 మార్కులు వచ్చినాయి సార్ అంతే సార్ అనుకుంటున్నారు. కానీ ఎన్నోసార్లు చెప్పాం, అరే బాబు డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోండి, టేబుల్స్ నేర్చుకోండి, టేబుల్స్ ఐడియా ఉండాలి, ఇంటూ చేయడం ఐడియా ఉండాలి, డివైడెడ్ బై చేయడం ఐడియా ఉండాలని మీకు చాలా విధాలుగా చెప్పాం, ఎన్నోసార్లు చెప్పాం. ప్రతి ఆన్సర్ని గెస్ చేయగలగాలి, అంతేగాని దాని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పిన చాలా మంది విద్యార్థులు వినకుండా వాళ్ళ సొంత ప్రయత్నాలు ఏదో చేస్తున్నారండి. ఓకేనా, చూడండి ఈ ఎగ్జామ్ మీరే కాదు రాస్తుంది, ఫ్యాకల్టీలు కూడా రాస్తున్నారు. ఇంకా జాబులు కొట్టి, మీకంటే ముందు మీరు ఇంకా జాబ్ కొట్టలేదు, ఆల్రెడీ జాబ్ కొట్టి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పొజిషన్ లో ఉండి, ఓకేనా, ప్రిపేర్ అవుతూ ఎలాగైనా ఈసారి ఎస్ఐ కొట్టాలి అని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరినీ మనం బీట్ చేయాలి, వాళ్ళందరినీ మనం ముందుకెళ్ళాలి అంటే మన ఆలోచన శైలి మారాలి, మనం ఆలోచించే విధానం మారాలి. అంతేగాని ప్రతిసారి ప్రొసీజర్, ప్రతిసారి షార్ట్ కట్స్ ఇవి కాదండి. ఓకేనా, ఆన్సర్ ని చూసిన వెంటనే ఏ విధంగా మనం ఎస్టిమేషన్ వేయాలి, ఏ విధంగా ఆన్సర్ చెప్పగలగాలి అన్న విషయం మీకు తెలియాలి. అవన్నీ తెలియాలి అంటే మీరు ఎక్కువగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ మోడల్స్ చూస్తే మాత్రమే మీకు ఇది సాధ్యమవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ఈ క్వశ్చన్స్ అయితే మనం చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ మాత్రం నేను ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, షార్ట్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరి నేను ఆన్సర్ని ఏ విధంగా తీసుకున్నానో కూడా చెప్తాను. బట్ మిగిలిన క్వశ్చన్లన్నీ చూసి కళ్ళతో ఆన్సర్ చేయడమే. మరి కళ్ళతో ఆన్సర్ చేయొచ్చో లేదో మీరే చెప్పండి, చూద్దాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 11 ప్లేయర్స్ ఇన్ ది స్టేట్ లెవెల్ క్రికెట్ టీమ్, ఓకే, ఇన్ 114 kgs. ఓకే, what is the when coach is added, okay, the average weight increases 1 kg. What is the weight of coach in kilos? చూడండి ఏమంటున్నాడు, రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులో 11 మంది ఆటగాళ్ల యొక్క సగటు బరువు 114 కిలోలు. ఓకే, కోచ్ చేరినప్పుడు సగటు బరువు 1 కిలో పెరుగుతుంది, అయినా కోచ్ యొక్క బరువు ఎంత అంటున్నాడు. మరి క్వశ్చన్ చూసిన వెంటనే ఒక్కొక్కరు ప్రొసీజర్ చేస్తారు, ఒక్కొక్కరు షార్ట్ కట్ చేస్తారు, నేను కూడా చేస్తాను అండి, నా ఇష్టం, నాకేం కావాలి, ఆన్సర్ కావాలి. మరి ఇక్కడ 4 ఉంది, 4 + 1 5, 5 + 1 6, యూనిట్ డిజిట్ ఎంత అండి 6, 6 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, దిస్ ఈజ్ మై ఆన్సర్. అంతే, ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నేను ఎందుకు తీసుకున్నాను, వాట్ ఈజ్ వాట్, ఎందుకు నాకు ఆన్సర్ 6 వచ్చింది అనే విషయం నేను ఎవరికైనా చెప్పాలా? ఎగ్జామ్ రాశాను నేను ఎవడైనా ఎక్స్ప్లెనేషన్ అడుగుతారా? అవునా కదా, మీరు అడుగుతారు కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం నా దగ్గర ఉండొచ్చు, మరి వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందా? అసలుకే లేదు. సో నా టార్గెట్ ఏంటిది, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం. 126 ఆన్సర్ వచ్చిందా రాలేదా? వచ్చింది, అంతే. మరి ఇప్పుడు ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మనం ఆల్రెడీ చాలా ప్రీవియస్ క్వశ్చన్ చెప్పాం, చాలా ప్రీవియస్ వీడియోస్ కూడా చేసాం. బట్ ఈ ఒక్క క్వశ్చన్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా, ఈ ఒక్క క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మళ్ళీ చూసిన వాళ్ళు ఎన్నిసార్లు వినాలి అని ఏం ఫీల్ కావద్దు. ఓకేనా, మిగిలిన క్వశ్చన్ చూడండి, సెకండ్స్ లో అయిపోతాయి. షార్ట్ కట్ ఏ చెప్తా, సెకండ్స్ లో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడమే చెప్తా, అంతేగాని టైం వేస్ట్ ఏది అస్సలకే లేవు. ఓకేనా, ప్రొసీజర్ లేవు, షార్ట్ కట్ లేవు, ఓన్లీ ఆన్సర్ కళ్ళతో చూసి పెట్టడమే. మరి పెడతనామా లేదా అనేది మీరే చూడండి. ఓకేనా, మోర్ వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, చూద్దాం. చూడండి ఏమంటున్నాడు నెక్స్ట్. ఇప్పుడు క్వశ్చన్ రాద్దాం. మరి ఎంతమంది ఉన్నారంట, 11 మంది, సో 11 మెంబర్స్. మరి 11 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 114 కిలోలు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకో విషయం తెలిసింది, ఏమని అంటే చూడండి, ఇప్పుడు కోచ్ చేరాడు. మరి కోచ్ చేరాడు కానీ ఇప్పుడు ఎంతమంది అయ్యారు, 12 మంది అయ్యారు. మరి ఈ 12 మంది యొక్క సగటు బరువు ఎంత అయ్యింది అంటే 115 కిలోలు అయింది. మరి మీనింగ్ తెలుసుకోవాలి కదా, ఫస్ట్ మనం తెలుసుకుందాం. అంటే 11 మంది యొక్క బరువు 114 అంటే ఒక్కొక్కరి దగ్గర 114 114 114 ఉన్నట్టుగా మనం ఎస్టిమేషన్ చేసుకుంటే 14 మంది ఒక్కొక్కరు 114 కిలోలు ఉన్నారు. ఓకే, ఎప్పుడైతే కోచ్ జాయిన్ అయ్యాడు, మరి కోచ్ జాయిన్ అయిన వెంటనే ఏమైందంట, 114 ఉండాల్సింది 115 అయ్యింది. సో 1 kg పెరిగింది అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు దీనికోసం మనం యూజ్ చేసే ప్రొసీజర్
ఏం ప్రొసీజర్ యూజ్ చేస్తారు సార్ అంటే జనరల్ గా ఎవరైనా సరే మనకు తెలిసిందే, కొత్తదేం కాదు. చూడండి 11 మెంబర్స్, ఒక్కొక్కరి దగ్గర 114 కిలోలు ఉన్నాయి. మరి 114 అలా 11 మంది దగ్గర ఉన్నాయి కాబట్టి మొత్తం అసలు వెయిట్ ఎంతో కనుక్కుందాం. చూడండి 11 4 ఎంత అంటే 44, 4 ఇక్కడ రాసి 4 పక్కన పెట్టారు. నెక్స్ట్ మళ్ళీ 11 ఒకట్లు 11, అక్కడ ఒక 4 కాబట్టి 11కి 4 కలిపితే 15, 5 రాసేసి 1 పక్కన పెట్టారు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 11 ఒకట్లు 11, అక్కడ ఒకటి ఉంది కాబట్టి 11కి 1 కలిపితే ఎంత 12. అంటే ఈ 11 మంది యొక్క టోటల్ వెయిట్ ఎంత అంటే 1254 కిలోలు. నెక్స్ట్ మరి ఇప్పుడు కోచ్ జాయిన్ అయ్యాడు. మరి కోచ్ జాయిన్ అయినప్పుడు ఈ 12 మంది యొక్క వెయిట్ ఎంత అయింది 115 అయింది. అంటే ఒక్కొక్కరు వెయిట్ 115 115 115 115 లాగా ఉంది. ఓకేనా, మరి ఇప్పుడు ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి 12 5లు 60, సో 0 రాసేసి ఇక్కడ 6 రాద్దామండి. ఓకే, నెక్స్ట్ 12 ఒకట్లు 12, 12కి ఒక 6 కలిపితే ఎంత 18, సో 8 రాసేసి 1 ఇక్కడ పెడదాం. ఓకేనా, నెక్స్ట్ 12 ఒకట్లు 12, అక్కడ ఒకటి ఉంది, 12కి 1 కలిపితే ఎంత అంటే 11. సో 11 మంది యొక్క వెయిట్ అయితేనేమో 1254 ఉంది. మరి ఒకవేళ 12 మంది యొక్క వెయిట్ అయితేనేమో 1380 ఉంది. మరి ఇక్కడ 11 మెంబర్స్ ఉండాల్సిన వాళ్ళు ఎంత మెంబర్స్ పెరిగారండి, 1 మెంబర్ పెరిగారు. ఓకే, మరి వెయిట్ కూడా ఎంత ఉండాలి 1254 బదులుగా 1380. మరి ఎన్ని కిలోలు పెరిగింది అంటే దగ్గరికి ఎన్ని కిలోలు పెరిగింది 126 కిలోలు పెరిగింది. మరి ఎందుకు పెరిగింది సార్ ఈ 126 కిలోలు? ఎందుకు 11 మెంబర్స్ ఉండాల్సిన వాళ్ళు ఎప్పుడైతే 12 మెంబర్స్ అయ్యారో అంటే ఒక పర్సన్ యాడ్ అయ్యాడు. మరి ఒక పర్సన్ యాడ్ అవ్వడం వల్ల ఎన్ని కేజీలు పెరిగిందండి? చూడండి 126 కిలోలు పెరిగింది. కాబట్టి ఆ పర్సన్ యొక్క వెయిట్ ఎంత అని చెప్తాము అంటే 126 కేజీస్ అని చెప్పి తీసుకుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ప్రొసీజర్. ఓకేనా, కొంతమంది ఏం చేస్తారు అంటే షార్ట్ కట్. దాని షార్ట్ కట్ ఎందుకు వాడకూడదు అని షార్ట్ కట్ వాడతారు. చూడండి మరి షార్ట్ కట్ ఎలా వాడతారు అంటే చూడండి 11 మెంబర్స్, మరి 11 మెంబర్స్ యొక్క యావరేజ్, మరి 11 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 114. అయితే ఒక మెంబర్ యాడ్ అయ్యాడు కాబట్టి 12 మెంబర్స్, మరి 12 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది అంటే 115 అవుతుంది. ఓకేనా, 115 అవుతుంది అని చెప్పేసి తీసుకుంటారు. మరి తీసుకొని మనం చెప్పిన షార్ట్ కట్ అండి. చూడండి మనం చెప్పిన షార్ట్ కట్ వీళ్ళ మధ్య గ్యాప్ ఎంత 1, మరి ఇక్కడ గ్యాప్ ఎంత 1. చూడండి మరి ఇప్పుడు ఏం చేస్తారు అంటే చూడండి 1 into 114, నెక్స్ట్ 1 into 12. అప్పుడు ఇక్కడ ఏం రాస్తారు అంటే 1 into 114 అంటే 114 వస్తుంది. నెక్స్ట్ 1 into 12, మరి 1 into 12 అంటే 12. సో ఇది మొత్తం కలిపామనుకోండి 6, ఇదేమో 2, ఇదేమో నెక్స్ట్ 1. సో ఎంత ఉంది 126 అయింది. సో దీన్ని బట్టి పడతారు చాలా మంది. సో ఇలా బట్టి పట్టేసి చాలా మంది 126 వచ్చింది సార్ అని తీసుకుంటారు. లేదా ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ బట్టి కాకుండా ఇంకొక విధంగా ఇటువైపు ఎందుకు వెళ్ళాలి సార్, నేను ఇటు వెళ్ళకూడదా అని ఇటు వెళ్తారు. చూడండి 1 into 115 అంటే ఎంత వస్తుంది అంటే 115. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ 1 ఉంది కదా, ఈసారి ఇటు వెళ్తాను అని ఇటు వెళ్తారు. మరి చూడండి 1 into 11, 1 into 11 అంటే ఎంత అంటే 11. సో ఇది యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే మళ్ళీ 126 అవుతుంది. సో కొంతమంది ఈ ప్రొసీజర్ అండ్ కొంతమంది ఈ ప్రొసీజర్ యూస్ చేస్తారు. ఓకేనా, యూస్ చేసేసి ఆన్సర్ తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకా కొంతమంది ఎలా ఆలోచిస్తారో ఒక్కసారి చూద్దాం. చూడండి మరి ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏమని 11 మెంబర్స్, మరి 11 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 114 కేజీస్. మరి ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు అంటే 12 మెంబర్స్ అయ్యారు. మరి ఈ 12 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 115 కేజీస్. ఓకేనా, 115 కేజీస్. అయితే ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు ఏమని అంటే చూడండి మరి 11 మంది యొక్క వెయిట్ స్టార్టింగ్ లో 114 ఉంది. మరి ఇప్పుడు ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు అంటే 12th మెంబర్ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినప్పుడు వాళ్ళ యొక్క వెయిట్ ఎంత ఉంది 115 కిలోలు. చూడండి అంటే ఇప్పుడు కోచ్ యొక్క వెయిట్ కూడా ఎన్ని కిలోలు అని చెప్పుకోవచ్చు 115 యావరేజ్ గా. ఓకేనా, ఎందుకంటే దీంట్లో ఇప్పుడు కాంబినేషన్ అయి ఉన్నాడు కాబట్టి 11 మంది యొక్క వెయిట్ ఏమో 114, మరి ఇప్పుడు 12 మంది యొక్క వెయిట్ 112. అంటే ఇప్పుడు ఈ కోచ్ యొక్క వెయిట్ కూడా దీంట్లో ఎంత అని మెన్షన్ చేయబడింది 115 115 115 అని 12 మంది వెయిట్ ఉంది. మరి ఈ 12 మంది వెయిట్ లో కోచ్ కూడా ఉన్నాడు కాబట్టి కోచ్ యొక్క వెయిట్ కూడా 115 కిలోలే. మరి అతన్ని నిజంగా 115 కిలోలా అంటే కాదు. ఎందుకు సార్ 115? ఇక్కడ చూడండి ఇక్కడ 11 మంది ఉన్నారండి. మరి 11 మంది యొక్క వెయిట్ ఎంత అంటే 114 కిలోలు.
మరి ఇప్పుడు ఈ 11 మంది వెయిట్ దీంట్లోకి వెళ్ళిపోయింది. మరి 114 ఉండాల్సిన వీళ్ళ యొక్క వెయిట్ ఎంత అయింది? 115 అయింది. అవునా కాదా? మరి ఇక్కడ 114 ఉండాల్సిన వాళ్ళు 115 అయ్యారు అంటే మరి ఎంత పెరిగారు అంటే 1 కిలో పెరిగారండి. మరి ఒక్కొక్కడికి 1 కిలో ఇచ్చాడు. 114 ఉండాల్సిన వాళ్ళు 115 అయ్యారంటే ఒక్కొక్కడికి 1 కిలో. మరి ఒక్కొక్కడికి 1 కిలో ఇస్తే 11 మందికి ఎన్ని కిలోలు ఇచ్చాడు అంటే 11 కిలోలు ఇచ్చాడండి. సో ఇది మొత్తం యాడ్ చేసి మనం ఎంత అని చెప్పొచ్చు అంటే 126 అని. ఇది ఎలా ఆలోచిస్తారు? మైండ్తో ఆలోచించి చెప్తారు. లేదా కొంతమంది ఇంకో విధంగా కూడా ఆలోచిస్తారు. ఏం చేస్తారు? ఇక్కడే చూసి ఎస్టిమేషన్ వేస్తారండి. ఇక్కడ చూడండి, ఇక్కడే చూస్తారు. ఏం చేస్తారు అంటే ఈ రెండింటిని కలపండి. ఎంత? 126. లేదు సార్ ఈ రెండింటిని కలుపుతాం, కలపండి. ఎంత? 126. అవునా కదా? ఈ షార్ట్ కట్ వాడొచ్చు, ఈ షార్ట్ కట్ వాడొచ్చు. ఎప్పుడు? వాటి మధ్య డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు. మరి ఇలా కాకుండా ఇంకోటి కూడా వాడొచ్చు. ఎప్పుడు సార్ అంటే వాటి మధ్య డిఫరెన్స్ 1 kg ఉన్నప్పుడు, ఒక పర్సన్ జాయిన్ అయినప్పుడు. మరి ఒక పర్సన్ జాయిన్ అయినప్పుడు ఏం చేయమంటున్నాడు అంటే ఈ 11 నెక్స్ట్ ఈ 143 ఈ 1 వీటన్నిటిని కలిపితే వచ్చేదే ఆన్సర్ అని చెప్తున్నాడు. ఏమని చేయమంటున్నాడు అంటే ఎప్పుడైతే ఒక పర్సన్ జాయిన్ అవుతాడు, జాయిన్ అయినప్పుడు 1 kg పెరుగుతాడు. అలా పెరిగినప్పుడు ఏం చేయాలి అంటే వీళ్ళ మొత్తాన్ని యాడ్ చేయాలి. 11 ప్లస్ 114 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు. మరి 114 కోట కలిపితే 115, 115కు 11 కలిపితే ఎంత అంటే 126. సో ఇప్పుడు నాకు లాజిక్ అర్థమైపోయింది. ఓకేనా? ఈ లాజిక్ ఎవరికైతే తెలిసిందో వాళ్ళు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ రాస్తే వాళ్ళు ఆన్సర్ చేయరండి. ఒకవేళ అయినా ప్రొసీజర్ చేస్తున్నారు అంటే వాళ్ళు మాకు జాబ్ వద్దనుకుంటున్నారు అని అర్థం. మరి ఇప్పుడు అర్థమైపోయింది కదా? ఏమని అర్థమైంది? 1 kg పెరగాలి, ఒక పర్సన్ పెరగాలి. అలా పెరిగినప్పుడు అక్కడ ఉన్న వాల్యూస్ కలిపితే సరిపోయిద్ది అన్న విషయం మీకు తెలియాలి. మరి మనం చూసిన 100 పేపర్లో ఇదే విధంగా 1 kgనే పెరిగింది, ఒక పర్సనే యాడ్ అయ్యాడు అన్న విషయం మీకు తెలియాలి. అంటే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, సేమ్ అలాంటివే రిపీట్ అవుతున్న విషయం ఏ రోజైతే నీకు తెలుస్తుందో ఆ రోజు నువ్వు సక్సెస్ అవుతావు. ఇప్పుడు 5-6 షార్ట్ కట్స్ ఉన్నాయి. మరి ఏ షార్ట్ కట్ వాడాలి, ఎప్పుడు ఏ షార్ట్ కట్ వాడితే నువ్వు సక్సెస్ అవుతావు అనేది నీకు మాత్రమే తెలియాలి. అంతేగా నేను చెప్పేదో లేకపోతే వేరే వాళ్ళు చెప్పేదో కాదండి. మరి అది ఎట్లా తెలుస్తుంది సార్ మాకు ఎప్పుడు ఏది వాడాలి అంటే మీరు దాని మీద ఎంతగా ఫోకస్ చేస్తారో, ఎంతగా కృషి చేస్తారో అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? అది ఇంపార్టెంట్. మరి నాకు ఈ విషయం తెలిసింది, అది నా మైండ్లో ఉంది. అందుకే ఇప్పుడు నేను ఆన్సర్ ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ యాడ్ చేయాలి కదా. 1 + 1 2, 2 + 4 ఎంత? 6. యూనిట్ డిజిట్ 6 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఎక్కడుంది? ఆప్షన్ సి. ఆన్సర్ ఎనఫ్. వెళ్ళి చెక్ చేసుకోండి మిగిలిన పేపర్స్. 100 పేపర్స్ దాకా పంపించాను. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. మెసేజ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి నేను పంపించాను. తెలుగులో అయితే లేవు, ఇంగ్లీష్లో ఉన్నాయని చెప్పాను. అవునా కాదా? మరి వెళ్ళి చెక్ చేయండి, ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 ఏమంటున్నాడు చూడండి. ద యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఈజ్ 157. బై రిమూవింగ్ ఏ నెంబర్, ఓకే, ద యావరేజ్ రిమైన్స్ ది సేమ్. ఫైండ్ ది ఎక్స్క్లూడింగ్ నెంబర్. చూడండి ఏమంటున్నాడు. 7 సంఖ్యల యొక్క సగటు 157. ఒక సంఖ్యను తీసివేయడం ద్వారా సగటు అలాగే ఉంది, అయినా సేకరించిన సంఖ్య అంటే రిమూవ్ చేసిన నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది అప్లికేషన్ బిట్ కదా. మరి చూడండి, ఒక పర్సన్ జాయిన్ అయినా లేదా ఒక పర్సన్ లీవ్ అయినా కానీ యావరేజ్ లో ఎలాంటి చేంజ్ లేదు అంటే మరి వెళ్ళిపోయిన పర్సన్ లేదా యాడ్ అయిన పర్సన్ ఎవరికి ఈక్వల్ అవుతాడు? యావరేజ్ కి ఈక్వల్ అవుతాడు. సో ఇక్కడ యావరేజ్ ఎంత? 157. సో అవర్ ఆన్సర్ ఆల్సో 157. ఎనఫ్. దీనికోసం నేను ప్రొసీజర్ చేస్తాను, దీనికోసం నేను ఏదో చేస్తాను అంటే వేస్ట్ యువర్ టైం. అప్లికేషన్ బిట్ విత్ ఇన్ సెకండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 66 out of box of 120 detergent soaps is used. Okay, what percent of the detergent soaps is left in the box? చూడండి ఏమంటున్నాడు. 120 డిటర్జెంట్ సబ్బుల్లో 66 ఉపయోగించబడుతుంది. ఓకే, పెట్టెలో డిటర్జెంట్ సబ్బులు ఎంత శాతం మిగిలి ఉన్నాయి? సో దీనికి నేను ప్రొసీజర్ చేస్తాను సార్, నేను ఏదో చేస్తాను అంటే యువర్ విష్. నేను టైం వేస్ట్ చేసుకుంటాను సార్, నేను జాబ్ తెచ్చుకోను సార్, నేను ఇంకో 5 years వెయిట్ చేసి తర్వాత నోటిఫికేషన్ వస్తే నాకు ఏజ్ ఇస్తే నేను తెచ్చుకుంటాను సార్ అంటే మనం ఏం చేయలేమండి. ఓకేనా? చూద్దాం. మరి దీనికి మీరు ప్రొసీజర్ చేస్తారు, నేను ప్రొసీజర్ చేయను.
సో ఇదేదో నేను సొంతగా తీసుకున్న పేపర్ నాకు నచ్చిన ఆప్షన్స్ పెట్టారు అనుకుంటున్నారేమో. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ పేపర్ ఎప్పుడు వచ్చిందని చెప్పాను, ఫిబ్రవరి 2019. ఓకేనా, ఎన్నో తారీఖు 16th అని చెప్పాను. ఓకేనా, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి, ఇవే క్వశ్చన్స్ ఉంటాయి, ఇవే ఆప్షన్స్ ఉంటాయి. మరి చూడండి, మరి అయితే మొత్తం ఎన్ని సోపులు ఉన్నాయంటండి? 120 సోపులు ఉన్నాయి. ఓకే, 120లో ఎన్ని సోపులు వాడేసావు? 66 సోపులు వాడావు. ఒకవేళ 120లో 60 సోపులు వాడావు అనుకోండి కాసేపు, 60 సోపులు వాడుంటే 50% వాడినట్టు. ఓకే, మరి ఇప్పుడు 66 వాడారు కాబట్టి 50% కన్నా ఎక్కువ వాడారు, అంతే కదా. ఇప్పుడు 120 సోపుల్లో మీరు 60 సోపులు వాడారు అనుకోండి, 50% సోపులు మీరు వాడినట్టు. ఓకే, మరి ఇప్పుడు 66 సోపులు వాడారు అంటే 50% కన్నా ఎక్కువ వాడేసుకున్నారు. మరి 50% కన్నా ఎక్కువ వాడేసుకున్నారు అంటే వాడు ఏమంటున్నాడు? మిగిలినది ఎంత శాతం అంటున్నాడు. అంటే కన్ఫామ్ గా మిగిలింది 50% కన్నా తక్కువ ఉండాలి. ఎందుకని? సోపులను 50% కన్నా ఎక్కువ వాడావు, 50% కన్నా ఎక్కువ వాడావు కాబట్టి నీ సోపులు ఇంకా 50% కంటే తక్కువ ఉండాలి. 50% కంటే తక్కువ కాదు, 50% కంటే తక్కువ కాదు, 50% కంటే తక్కువ కాదు. దిస్ ఈస్ ద ఆన్సర్. నేను ప్రొసీజర్ చేస్తాను సార్, నేనేదో చేస్తాను అంటే వీ కాంట్ డూ ఎనీథింగ్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 4. చూడండి, క్వశ్చన్ నెంబర్ 4. ఫైండ్ ది అమౌంట్ received after a period of 2 years, okay, with a compound interest rate of 10% per annum, 18,000 rupees. చూడండి ఏమంటున్నాడు, 18,000 రూపాయలు 10% చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాల వ్యవధి తరువాత అందుకున్న మొత్తాన్ని తెలియజేయండి అంటున్నాడు. మరి చూద్దాం ఏమంటున్నాడు. అతను ఎంత అమౌంట్ ఇచ్చాడంట? 18,000 రూపాయలు ఇచ్చాడు. మరి ఎంత శాతం వడ్డీ? 10% వడ్డీతో ఇచ్చాడు. మరి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 2 సంవత్సరాలకి ఇచ్చాడు. మరి 2 సంవత్సరాలకి ఇస్తే అతను ఏమడుగుతున్నాడు అంటే నాకు మొత్తం సొమ్ము ఎంత తిరిగిస్తారు మీరు అని అడుగుతున్నాడు. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఒక 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుందాం ఫర్ సపోజ్. మరి మొదటి సంవత్సరం 10%, రెండో సంవత్సరం 10%, అంటే దగ్గరగా ఎంత ఇవ్వాలి? 20% అండి. మరి ఇక్కడ 1800 లో ఒక 0 తీసేద్దాం. 18,000 లో ఎంత ఇవ్వాలి అంటే 18. 18 రెండు ఎంత అంటే 36, అంటే 3,600. మరి ఇక్కడ 18,000కి 3,600 కలిపితే ఎంత అంటే 21,600. అవునా కాదు? అంటే 2 సంవత్సరాలకి వచ్చే అమౌంట్ దగ్గరగా ఎంత వచ్చింది అంటే 21,600 వచ్చింది. సో నీకు రావాల్సింది ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్, అంతే కదా. నీకు మొత్తం డబ్బులు వచ్చేసినాయి, నీకు రావాల్సింది ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. నీకు ఇంట్రెస్ట్ వచ్చింది ఎంత? 1800. 1800లో ఇంట్రెస్ట్ అంటే ఎంత ఉంటుంది? ఒక 180 రూపాయలు, అంటే 200. అంటే నీకు ఇందాక ఎంత వచ్చినాయి? 21,600 వచ్చింది. సో మహా అయితే ఒక 200 ఇంట్రెస్ట్ వేసుకుంటే, ఫర్ సపోజ్ ఇక్కడ చూసినట్లయితే ఒక 200 లేదా 150 ఇంట్రెస్ట్ వేసుకుంటే సుమారుగా నీకు ఎంత వచ్చే అవకాశం ఉంది అంటే, ఓకేనా, 21,700, 800 రావాలి. 22,000 కూడా వచ్చే అవకాశం లేదు. సో 22,000 ఏడుందండి? ఆప్షన్ బి. దీన్ని ఎందుకు థింక్ చేస్తున్నారు మీరు? జస్ట్ చూసిన వెంటనే మనం ఆన్సర్ చేయగలిగినప్పుడు మనం ఎందుకు దీన్ని ప్రొసీజర్ ఎందుకు చేయాలి? ఫార్ములాస్ ఎందుకు నేర్చుకోవాలి? షార్ట్ కట్స్ ఎందుకు నేర్చుకోవాలి? జస్ట్ ఎస్టిమేషన్, మైండ్ ఆలోచన. ఎవరికి చాలా మందికి ఇది అర్థం కాకపోయిండొచ్చు, నేను చెప్తాను చూడండి. మరి ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఇచ్చిన సొమ్ము ఎంత? 18,000 రూపాయలు అప్పుగా ఇచ్చాను. ఇది నేను వాడికి ఇచ్చిన సొమ్ము 18,000. మరి 10% వడ్డీ. మరి మొదటి సంవత్సరం 10% అంటే ఎంత వచ్చిందండి వడ్డీ? 1,800 రూపాయలు వచ్చింది. ఓకే, మరి రెండో సంవత్సరం కూడా వడ్డీ. మరి రెండో సంవత్సరం వడ్డీ కూడా ఎంత వస్తుంది? 1,800 రూపాయలు వస్తుంది. మరి వడ్డీ మీద వడ్డీ, కాబట్టి మొదటి సంవత్సరం నాకు 1,800 వచ్చింది కాబట్టి 1,800లో వడ్డీ అంటే ఎంత? 180 రూపాయలు. నేనేమంటున్నాను అంటే మీరేం చేస్తారు? సో నేను ఇవ్వాల్సిన సొమ్మేమో 1,800, నెక్స్ట్ వడ్డీ ఎంత అయిందా లెక్కేస్తారు. 18, 36, ఓకేనా, 3,600. 3,600లోను ఒక 180. అప్పుడు ఏం చేస్తారు అంటే 3,780 రూపాయలు అని తీసుకుంటారు. మరి ఇక్కడ ఇది ఎస్టిమేషన్ వేస్తారు. అంతకుముందు 18,000 ఇవ్వాలి, ఇప్పుడు 3,780 అయింది. సో ఇవ్వాల్సిన మొత్తం సొమ్ము 18,000కి 3,000 కలిపితే 21,000, మరి ఇంకొక 750 ఉంది కాబట్టి 21,780 అని చెప్పేసి ఇది తీసుకుంటారు. మరి నేనేమంటున్నాను అంటే ఇది చేయొద్దు, ఇది చేసి ఇంకా నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో చూసావు, ఇప్పటి వరకు ఎన్నో మోడల్స్ విన్నావు, అవునా కదా? ఒక్క పేపర్ నేను 4 hours 5 hours ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి అన్ని పేపర్లు విన్న తర్వాత మళ్ళీ నేను ఇదే చేస్తాను సార్ అంటే నువ్వు చేస్తున్న మిస్టేక్ అదే. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఇది చేస్తున్నాం.
ఓకేనా? ప్రొసీజర్ నుంచి షార్ట్ కట్కి వచ్చాం, ఇంకా షార్ట్ వేలో ఎలా ఆలోచించాలి, స్మార్ట్ గా ఎలా ఆలోచించాలి, స్మార్ట్ స్టడీ సర్కిల్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలనేది క్లియర్. అవునా కదా? సో దిస్ ఈజ్ అవర్ టార్గెట్. మరి చూడండి, ఇప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకుంటాం, 10% వడ్డీ, ఒక సున్నా తీసి పడేది ఎంత, 1800, 18 రెండు ఎంత, 36. ఓకేనా? అంటే 3600. ఓకేనా? 3600 అంటే చూడండి, 18,000కి 3600 కలిపితే 21,600. సో మనకి 21,600 రావడానికి అవకాశం ఉంది. మరి తర్వాత ఇంకేమంటున్నాం మనం, ఇంకా ఇంకో వడ్డీ మీద వడ్డీ రావాలి. మనం ఇచ్చిన వడ్డీ వస్తుంది 1800, మరి 1800 మీద మళ్ళీ 10% వడ్డీ అంటే 180. 200 వేసుకో, 21,600 వచ్చింది. సో ఇంకొక 200 కలిపాం అనుకోండి, 21,600 200 కలిపితే 21,800, 700 ఈ మిడిల్లో ఉంటుంది. అంతే కదా? 22,000 కూడా నీకు చేతులకు డబ్బులు రావు, 22,000 కంటే తక్కువే వస్తాయి. 22,000 కన్నా తక్కువ ఇది కాదు, 22,000 కన్నా తక్కువ ఇది కాదు, 22,000 కన్నా తక్కువ ఇది కాదు. సో ఎవరైతే ఈ విధంగా ఆన్సర్ చేసుకుంటారో దే ఆర్ సక్సెస్. ఇది నేను రాస్తానంటే ఇది రాసాం కదా, మనం ఆల్రెడీ రాసాం, దీని గురించి ఎన్నో చెప్పుకున్నాం. మళ్ళీ ఎందుకు రాస్తున్నారు? మైండ్లో ఇంకొక విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? మీరు ఫిక్స్ అయిపోతున్నారు, ఇదే చేయాలి, ఇలానే ఉండాలి, ఈ విధంగానే చేయాలి, సార్ ఇలానే చెప్పాడు, బుక్లో ఇలాగే ఉంది, అది ప్రిపేర్ అవుతుంది. అది కాదు మనకు కావాల్సింది, ఇంకా ఎంత షార్ప్గా చేయాలి, ఫ్యాకల్టీ కంటే స్పీడ్గా మనం ఎలా చేయాలి అనే విషయాన్ని ఎవరు తెలుసుకుంటారో దే ఆర్ సక్సెస్. అంతే. సక్సెస్ అనేది ఎలా వస్తుంది అంటే ఇలానే వస్తుంది. 120కి 120 ఎలానే వస్తాయి అంటే ఇలానే వస్తాయి. ఇలా థింక్ చేస్తేనే వస్తాయి. ఇలా థింక్ చేయాలని నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండాలి, ఎన్నో క్వశ్చన్ పేపర్స్ చూడాలి. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్స్ వినాలి, ప్రతి ఒక్కళ్ళ ఎక్స్ప్లెనేషన్ వినాలి. నాకు ఈ ఎక్స్ప్లెనేషన్ వద్దు, ఆ ఎక్స్ప్లెనేషన్ వద్దు, నేను స్లోగా చెప్తే విన్ను, స్పీడ్ గా చెప్తే విన్ను, అవన్నీ కాదు. అన్ని ఒకసారి వినాలి, ఎనాలజీ చేసుకోవాలి, తెలుసుకోవాలి, ఎలా ఉంది ఏంటి, ఏ విధంగా వస్తున్నాయి మార్క్స్ అనేది తెలుసుకోవాలి. ఓకేనా? సో టైం అయితే అస్సలకే వేస్ట్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అన్ని ఇంతే ఉంటాయి. పెన్ను కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉందా? యూజ్ చేసామా మనం ఇంతవరకు? ఎక్కడైనా యూజ్ చేసామా? పెన్ను యూజ్ చేసామా? ఇక్కడ పెన్ను యూజ్ చేశానా? యూజ్ చేయలేదు. 1 + 4 + 1 6 ఎనఫ్. మరి ఇక్కడ పెన్ను యూజ్ చేశానా? 157కి 157 ఆన్సర్ నో. మరి ఇక్కడ పెన్ను యూజ్ చేశానా? 50% కంటే తక్కువ ఉండాలి. ఎక్కడుంది ఆప్షన్ బి. మరి ఇక్కడ పెన్ను యూజ్ చేసామా? యూజ్ చేయలేదు. ఆన్సర్ ఎంత? 2200, 22,000 కూడా రాదు. ఎక్కడుంది? ఆప్షన్ బి. నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూద్దాం. మరి దీనికి యూజ్ చేయాలని మీరు చెప్తారేమో, చూద్దాం. చూడండి ఏమన్నాడు, ఏ షాప్ కీపర్ బోత్ ఎ థింగ్ ఫ్రమ్ 260 రూపీస్, ఓకే, సోల్డ్ ఇట్ 325 రూపీస్, ఓకే, ఫైండ్ అవుట్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ బై షాప్ కీపర్. చూడండి ఏమంటున్నాడు, ఒక దుకాణదారు ఒక వస్తువుని 260కి కొనుగోలు చేసి 325 రూపాయలకి విక్రయించాడు. ఓకే, అయినా అతను సంపాదించిన లాభ శాతం, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోండి అంటున్నాడు. మరి చూద్దామండి. మరి 260 ఉన్న దాన్ని అతను 325 రూపాయలకి అమ్మాడు అంటే అసలు ఎంతకి ఎక్కువగా అమ్ముతున్నాడో చూద్దాం. 260 నుంచి 300కి వెళ్ళాలంటే 40 అని ఒక 25 ఉంది, మొత్తం ఎంత? 65 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నాడు. అంతే కదా? ఇది మీ మైండ్ లో ఉండాలి. ఇక్కడ నేను ఎందుకు రాశాను, మీకు నా మైండ్ లో రాసుకుంటే మీకు అర్థం కాదు కదా, మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో ఇక్కడ రాశాను, అంతే తప్ప మైండ్ లో నేను రాసుకొని విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చెప్పగలను. ఓకేనా? బట్ మీకు తెలియాలి అంటే నేను మైండ్ లో రాసుకోకూడదు, ఎక్కడ రాయాలి? బోర్డు మీద రాయాలి. సో అందుకే బోర్డు మీద రాశాను. మరి ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, నీకు ఎంత లాభం వచ్చింది అంటే 165 రూపాయలు అని చెప్తాను. వాడికి లాభం వద్దంటే ఎంత శాతం లాభం వచ్చింది అన్నాడు. మరి నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎవరి మీద వస్తుంది అంటే కొన్న వెల మీద వస్తుంది. మరి నువ్వు కొన్న వెల ఎంత? ఓకేనా, 260. మరి దీంట్లో 10% కావాలంటే ఒక పాయింట్ పెట్టుకో అని చెప్పాను, లేదా ఒక సున్నా తీసి పడే అన్నాను. ఎంత? 26 రూపాయలు. అంటే నీకు 26 లాభం వచ్చింది. ఓకేనా, 26 ఏమనొచ్చు? 10%. మరి 26ని డబల్ చేద్దాం. ఓకేనా, అప్పుడు దగ్గరగా 52. మరి నీకు వచ్చిన లాభం ఎంత? 65. సో నీ ఆన్సర్ ఖచ్చితంగా 20% కంటే పైన. సో అందుకే 20% కంటే పైన నా ఆన్సర్ ఉంటుంది. అంతే కదా? నా లాభం ఎంత ఉంటుంది అంటే చూడండి, 10% విలువ 26 రూపాయలు, మరి 20% విలువ ఎంత అంటే 52 రూపాయలు. సో నా దగ్గర 65 రూపాయల లాభం వచ్చింది అంటే నాకు వచ్చిన లాభం 20% కంటే ఎక్కువే. ఒకవేళ 30% అనుకుందాం, 25 మూడు ఎంత అంటే 75, ఇంకో 3 కాబట్టి 78. సో 30% లాభం అనుకుంటే నాకు వచ్చిన లాభం ఎంత ఎంత రావాలి? 78 రూపాయలు రావాలి. మరి 30% అనుకుంటే 78 రావాలి, మరి 78 రాలేదు, ఎంత వచ్చింది?
65 వచ్చింది. అంటే నా లాభం 30% కూడా కాదు, అంటే 30% కన్నా తక్కువే. అంటే నా లాభం 20% కంటే ఎక్కువ, 30% కంటే తక్కువ. మరి 30% కంటే తక్కువ కాబట్టి వీటిని కూడా ఎలిమినేట్ చేశాను. సో మై ఆన్సర్ బి. యూజ్ చేద్దామా దీనికోసం పెన్ను? యూజ్ చేద్దామా దీనికోసం టైం? మరి ఈ క్వశ్చన్ మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది? ఈ క్వశ్చన్ మీరు 120కి 120 మేము తెచ్చుకోలేము సార్, మా వల్ల కాదు సార్ అని చెప్తుంది? ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ అన్ని ఇంతే ఉంటాయి. అందుకే పేపర్ అంతా డెడ్ ఈజీగా వచ్చింది. ప్రతి స్టూడెంట్ 120కి 120 తెచ్చుకోవచ్చు. నేను చెప్పేది అది. ఒకసారి ఈ క్వశ్చన్ కూడా చూద్దాం. చూడండి మరి ఎంత ఈజీగా ఉందో పేపర్ మీకే అర్థం కావాలి. చూడండి ఏమంటున్నాడు ఏంటంట, వన్ షాప్ కీపర్ బోత్ యాన్ థింగ్ 460 and sold it 368 rupees. ఓకే, ఫైండ్ ది లాస్ పర్సంటేజ్ ద షాప్ కీపర్. చూడండి ఏమంటున్నాడు, ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 460కి కొనుగోలు చేసి మరి 368 రూపాయలకు విక్రయించాడు. అయితే అతనికి వచ్చే నష్ట శాతాన్ని కనుగొండి. ఇందాక లాభ శాతం అడిగాడు, ఇప్పుడు నష్ట శాతం అడుగుతున్నాడు. ఎంత ఈజీనో చూడండి. మరి 460 ఉన్న దాన్ని 368కి అమ్మితే ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది? నష్టమే వస్తుంది. ఆ నష్టమే ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం. చూడండి మరి ఇప్పుడు దీనికోసం దాన్ని తీసేస్తా కూర్చో, దీన్ని 360 అనుకుందాం, దీన్ని 460. 360 నుంచి 460 డిఫరెన్స్ ఎంత? 100. మరి ఇక్కడ ఒక 8 ఎక్కువ ఉంది కాబట్టి 100లోంచి 8 తీసేద్దాం. ఎంత అండి? 92 రూపాయలు. సో అంటే అతను ఏమైపోయాడు అంటే ఒక 92 రూపాయలు నష్టానికి అమ్మాడు. వాడు ఎంత నష్టం అడిగితే 92 రూపాయలు అని చెప్తాం. వాడికి నష్టం దేంట్లో కావాలంట? శాతాల్లో కావాలి అన్నాడు. చూడండి మరి నష్టం వచ్చినా లాభం వచ్చినా దేని మీద వస్తుంది? కొన్న వెల. ఓకేనా, కొన్న వెల చూద్దాం. మరి కొన్న వెలలో 10% కావాలంటే ఒక 0 తీసేద్దాం. 10% విలువ 46 అయితే 20% విలువ ఎంత? 92. సో ఎక్కడుంది సార్ 20% అంటే ఆప్షన్ బి. దీనికోసం మీరు ఏమన్నా కష్టపడ్డారా? దీనికోసం మీరు ఏదైనా టెక్నిక్ యూజ్ చేశారా? దీనికోసం ఏదైనా ఫార్ములా యూజ్ చేశారా? ఈ మధ్య డిఫరెన్స్ చూశారు, 92 ఉంది. 10% విలువ 46 కాబట్టి 20% విలువ 92 అని చెప్తున్నారు. మరి దీనికి నేను ప్రొసీజర్ వాడతాను సార్, నేను లాభం అంటాను సార్, నష్టం అంటాను సార్, కాస్ట్ ప్రైస్ అంటాను సార్, సెల్లింగ్ ప్రైస్ అంటాను సార్, నేను ప్రొసీజర్ ఇంత చేస్తాను సార్ అంటే వీ కాంట్ డూ ఎనీథింగ్. అది మీ సక్సెస్ ని మీరే వెనక్కి నెట్టుకోవడం అవుతుంది. వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు అంటే ఇలా ఆలోచిస్తున్నారండి. మనం ఇలా ఆలోచిస్తున్నామా లేదా అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. చూడండి క్వశ్చన్ నెంబర్ 7 ఏమంటున్నాడు, ద వాల్యూ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ఎ మెటల్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 430 to rupees 516. ఫైండ్ ది పర్సంటేజ్ ఇంక్రీజెస్. చూడండి ఏమంటున్నాడు, లోహపు ముక్క యొక్క విలువ 430 నుండి 516కు పెరిగింది. అయినా పెరుగుదల శాతాన్ని కనుగొనండి. మరి చూడండి 430 ఉన్న మెటల్ సడన్ గా 516 అయిందంట. ఎన్ని రూపాయలు పెరిగిందో చూద్దాం. 430 నుండి 500కి వెళ్ళాలంటే 70, అక్కడ ఒక 16 ఉంది కాబట్టి ఎంత పెరిగిందండి? దగ్గరగా ఓకే 70, అక్కడ ఒక 16 కాబట్టి 86 రూపాయలు పెరిగింది. ఇది మీరు రాసుకోవడమే. మనం ఏం చేసాం, వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కున్నామండి, అంతే. డిఫరెన్స్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. దానికోసం మీరు ఫార్ములాస్ వాడి ఏదన్నా వాడి టైం వేస్ట్ చేసుకుంటే నేనైతే ఏం చేయలేను. ఓకేనా, మరి ఎంత పెరిగింది అని అడిగితే నువ్వు 86 రూపాయలు అడుగుతావు, చెప్తావు. మరి వాడు ఎంత పెరిగింది అనట్లేదు, ఎంత శాతం పెరిగింది అన్నాడు. మరి ఎప్పుడైనా సరే పెరగాలి లేదా తగ్గాలి అంటే దేని మీద పెరుగుతుంది అంటే ఓకేనా, చిన్న విలువ మీద నుంచి పెరుగుతుంది. తగ్గాలి అంటే పెద్ద విలువ మీద నుంచి తగ్గాలి. ఓకేనా, పెరగాలి అనుకోండి చిన్న విలువ నుంచి పెద్దదవుతుంది. ఒకవేళ తగ్గాలి అంటే పెద్దదాని మీద నుంచి చిన్నదానికి అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, మరి ఇప్పుడు పెరిగింది కాబట్టి చిన్నదాని నుంచి పెద్ద అవ్వాలి, చిన్నదాని నెంబర్ నుంచి పెరిగి ఉంటుంది. మరి దీంట్లో 10% విలువ ఎంత? 43. 10% 43 అంటే 20% విలువ ఎంత అండి? 86. దీనికి పెన్ అవసరమా? ఇవన్నీ రాయడం అవసరం? మీరు ఆలోచించండి. పేపర్ డిఫికల్ట్ గా వచ్చింది సార్, ఈసారి 110 ఉండిద్దంట, ఈసారి 10 ఉండిద్దంట, 50 ఉండిద్దంట సార్, కట్ ఆఫ్ 40 ఉండిద్దంట సార్, 30 ఉండిద్దంట అని మీకు మీరు ఏదేదో వినొద్దండి. ఎవరెవరో ఏదో చెప్తారు. పేపర్ ఇంత ఈజీగా ఉన్నప్పుడు ఎందుకు రావాలి? 50 మార్కులు ఎందుకు తెచ్చుకోవాలి? 40 ఎందుకు తెచ్చుకోవాలి? 30 ఎందుకు తెచ్చుకోవాలి? తెచ్చుకోకూడదా? ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఏమన్నా అయిద్దా? ఆలోచించండి. మీరు ఇంత ఈజీగా పేపర్ ఉన్నప్పుడు, ఇంత ఈజీగా వస్తున్నప్పుడు వై నాట్ 120 అని మీరు ఎందుకు ఆలోచించట్లేదో ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఎనఫ్. ఎక్కడ పెన్ను యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. బట్ నేను మీకు చెప్పాలి కాబట్టి ఆ డిఫరెన్స్ కోసం పెన్ను వాడుతున్నానండి.
నెక్స్ట్ చూడండి తర్వాత ఏమంటున్నాడు ఎల్పిజి సిలిండర్ గురించి మాట్లాడుతున్నాడు ఏదంట ద ప్రైస్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 708 రూపీస్ టు 885 రూపీస్ ఓకే వాట్ పర్సెంట్ ఆఫ్ కన్జంప్షన్ షుడ్ బి reduced that the amount spent on the LPG cylinder remain the same percentage చూడండి ఏమంటున్నాడు ఎల్పిజి సిలిండర్ ధర 708 నుండి 885కి పెరిగింది ఓకే ఎల్పిజి సిలిండర్ పై ఖర్చు చేసే మొత్తం అలాగే ఉండాలి అంటే వినియోగం ఎంత శాతాన్ని తగ్గించాలి అంటున్నాడు మరి దీనికి ప్రొసీజర్ షార్ట్ కట్ అన్ని మనం చెప్పాం ప్రొసీజర్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం దాంట్లో ఉన్న మ్యాటర్ ఎందుకు తెలుసుకోవటం దాని మీనింగ్ ఎందుకు తెలుసుకోవటం నాకు మీనింగ్ కావాలి సార్ వాటన్నిటి గురించి కావాలని నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను ఆ వీడియోస్ లో చూడండి ప్లేలిస్ట్ లో ఒకటి పెట్టాను ఓకేనా ఒక చాప్టర్ కి సంబంధించి 3 అవర్స్ 4 అవర్స్ చెప్పాను ఆ క్వశ్చన్ చూడండి అప్పుడు మీకు ప్రొసీజర్ ఏంటిది దాని మీనింగ్ ఏంటిది దాని షార్ట్ కట్ ఏంది అనేది అక్కడ మీకు అర్థమవుతుంది మరి ఇప్పుడు చూద్దామండి మరి ఎల్పిజి సిలిండర్ ధర సడన్ గా 708 ఉండాల్సింది 885 అయిందంట మరి ఎంత పెరిగింది అనేది నా క్వశ్చన్ మరి ఎంత పెరిగింది అంటే దీన్ని 700 అనుకుందాం కాసేపు అనుకుందాం ఏమైంది ఏమన్నా నష్టమా 700 అనుకుందాం 700 నుంచి 885 అయింది అంటే 185 పెరిగింది మరి ఒక 8 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 185 నుంచి 8 తీసేద్దామండి 8 తీసేస్తే ఎంత వస్తుంది అంటే 177 అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది నేను ఏం కనుక్కున్నాను ఇక్కడ కష్టపడ్డాను నేను ప్లస్లు మైనస్లు కూడా రాకపోతే మీరు ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎట్లా కొడతారు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎలా కొడతారు అవునా కదా చిన్నపిల్లలు నేర్చుకుంటున్నారు 5th 6th వాళ్ళకి వస్తాయి ప్లస్లు దానికి నాకు రాదు సార్ ఆ డిఫరెన్స్ కనుక్కోవడానికి నాకు టైం పడుతుందంటే నేనేం చేయలేను కదా మీరు నేర్చుకోవాలి ఓకే చూడండి అయితే ఇప్పుడు మరి ఇప్పుడు పెరిగిందా తగ్గిందా అంటే పెరిగింది ఎంత పెరిగింది 117 రూపాయలు పెరిగింది మరి పెరిగింది కాబట్టి ఏం చేయాలి వాల్యూని తగ్గించాలి ఇందా చెప్పాను వాల్యూ పెరగాలి అంటే తక్కువ మీద పెరగాలి మరి వాల్యూ తగ్గాలి అంటే ఎవరి మీద పెరగాలి ఎక్కువ మీద పెరగాలి ఇక్కడ ఎక్కువ వాల్యూ ఎంత ఇది మరి ఎంత శాతం తగ్గాలి అంటున్నాడు చూడండి ఇక్కడ పాయింట్ పెడతాను 10% విలువ ఎంత అంటే 88.5 మరి 10% విలువ 88.5 అయితే మరి ఇది ఎంతకి సమానం అనేది క్వశ్చన్ మరి చూడండి 8 80 అంటే 160 నెక్స్ట్ 8 అంటే 16 160 16 కలిపితే 176 మరి 0.5 అంటే 1 176 కోటి కలిపితే ఓకేనా ఎంత 117 ఓకే ఓకే చూడండి ఇక్కడ ఇది 177 అండి ఓకే తీసేస్తే 85లోంచి తీసేస్తే 117 కదా సో ఎంత అయింది అంటే 20% అయింది ఎక్కడుంది 20% ఆప్షన్ బి అవునా కదా మనం ఈ మైనస్ చేయడం ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి విత్ ఇన్ సెకండ్స్ లో ఎవరు చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు టైం అనేది అస్సలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం దీని మీనింగ్ దీని ప్రొసీజర్ నాకు వద్దు నాకేం కావాలి ఆన్సర్ ఐ నీడ్ ఏ ఆన్సర్ దట్స్ ఇట్ నెక్స్ట్ చూద్దాం చూడండి ఏమంటున్నాడు ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ ఇన్ ది కాంపిటీషన్ శ్రీను హ్యాస్ an average score 75 in for 4 exams okay if the first 3 exams it score 67 63 59 okay to success in the competition how many points should he take in the 4th test మరి చూడండి ఏమంటున్నాడు పోటీలో విజయం సాధించడానికి సీనుకి 4 పరీక్షల్లో 75 మార్కులు సగటున రావాలి ఓకే మొదటి 3 పరీక్షల్లో అతని సగటు మార్కులు ఎంత అంటే 67 63 59 పోటీలో విజయం సాధించడానికి అతను 4వ పరీక్షల్లో ఎన్ని పాయింట్స్ రావాలి ఐ నీడ్ యూనిట్ డిజిట్ కనుక్కుంటాను చూడండి మరి ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జామ్ లో ఎన్ని రావాలి 75 రావాలి మరి ఒక్కొక్క ఎగ్జామ్ లో 75 రావాలి అంటే 4 ఎగ్జామ్ లో కలిపి ఎన్ని రావాలో తెలియదు కానీ చివరిలో ఏమొస్తుంది 0 అంతే కదా 75 × 4 75 4 ఎంత అంటే 300 నాకు యూనిట్ డిజిట్ కావాలి యూనిట్ డిజిట్ ఎంత 0 అంటే వాటన్నిటిని యాడ్ చేసి కలిపితే అంటే ఈ 4 ఎగ్జామ్స్ లో వచ్చిన మార్కులు ఎంత అవుతాయండి 300 అవుతాయి సో నాకు 300 చివరిలో యూనిట్ డిజిట్ ఎంత 0 అంటే వాటన్నిటిని యాడ్ చేస్తే నాకు యూనిట్ డిజిట్ ఏం రావాలి 0 రావాలి అంతే కదా చూడండి మరి ఇక్కడ యాడ్ చేస్తున్నానండి 7 + 3 10 నెక్స్ట్ 10 ప్లస్ ఇంకోటి ఎక్కడో మిస్ అయింది ఎక్కడుంది 10 + 9 ఓకేనా 10 అంటే 0 కదా 0 + 9 అంటే ఎంత యూనిట్ డిజిట్ ఎంత 9 మరి నాకు ఏం రావాలి యూనిట్ డిజిట్ 0 రావాలి మరి 9 ఉంది యూనిట్ డిజిట్ 0 రావాలి అంటే 9 కి కన్ఫర్మ్ గా మనం ఏం యాడ్ చేయాలి అంటే 1 తప్ప ఇంక ఏం యాడ్ చేసినా చివర్లో 0 రాదు సో ఆప్షన్ బి కరెక్ట్ మరి దీనికి ప్రొసీజర్ అవసరమా అవునా కదా దీనికి పెన్ అవసరమా మీరే చెప్పండి అవసరమా
జీరో రావాలి చివరిలో. మరి ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది 7 3 10 0 + 9 అంటే 9. సో కన్ఫామ్ గా జీరో రావాలంటే 9కి ఎంత యాడ్ చేయాలి? ఒకటి యాడ్ చేయాలి. యూనిట్ డిజిట్ ఒకటి యాడ్ చేయాలి. ఎక్కడుంది అక్కడ? ఒకే ఒక ఆప్షన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు ఏంటంట, ట్రైన్స్ దట్ run at a speed of 73 meter per second cross a signal in 12 seconds. Find out the length of the train. చూడండి ఏమంటున్నాడు, 73 మీటర్ల వేగంతో ఓకేనా నడిచే రైలు 12 సెకండ్లలో సిగ్నల్ దాటుతుంది. అయినా రైలు యొక్క పొడవు ఎంత? పొడవు అంటే ఏంటంటే డిస్టెన్సే కదా. ఓకే డిస్టెన్స్. మరి డిస్టెన్స్ కి ఫార్ములా తెలుసా? తెలుసు. మరి ఫార్ములా ఏంటి అంటే స్పీడ్ ఇంటూ టైం. మరి ఇది ఎక్కడ రాయాలి? బోర్డు మీద రాయాలా? నా మైండ్ లో రాసుకుంటా. ఇది అసలు మీకు ఎందుకు చెప్పాలి? ఎగ్జామ్ లో మీకు ఏం కావాలి? ఆన్సర్ కావాలి. ఇది నేను ఎందుకు చెప్పాలి? ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది? స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా. స్పీడ్ ఇదిగోండి ఇక్కడ ఉంది, టైం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మరి నాకు యూనిట్ డిజిట్ 3 2 ఎంత? 6. యూనిట్ డిజిట్ ఎంత? 6. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. దిట్ ఈస్ మై ఆన్సర్. క్వశ్చన్ చదివేయడానికే టైము, అంతేగాని ఇదంతా అవసరం లేదు. మీరు ఇంగ్లీష్ లోనో తెలుగులోనో ఒక్క లాంగ్వేజ్ లో చదువుతారు, ఎంతసేపులో అయిపోయింది? సెకండ్స్ లో ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యూనిట్ డిజిట్ బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్లు ఇవన్నీ. ఇందాకది యూనిట్ డిజిటే, అది యూనిట్ డిజిటే. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ అండి. దీనికి నేను ప్రొసీజర్ చేస్తాను, నేను ఏదో చేస్తానంటే నేనేం చేయలేను. సో మీకు ఏం రాయాలి? డివిజిబిలిటీ రూల్స్ తెలుసా? టేబుల్స్ వచ్చా? వస్తే 7 క్వశ్చన్లో 6 క్వశ్చన్లో ఉన్నాయి. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాదు. నాకు టేబుల్స్ రావు సార్, నేను టేబుల్స్ నేర్చుకోను, నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఏమవుతుంది? టైం వేస్ట్ అయిపోతుంది. సో దట్స్ ఇట్. మరి ఇక్కడ చూద్దాం ఏమంటున్నాడు, ఏ క్రిటన్ అమౌంట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts 6:5. ఓకే, ఇఫ్ ది ఫస్ట్ పార్ట్ 312 రూపీస్, ఫైండ్ అవుట్ ది టోటల్ అమౌంట్ ఇన్ రూపీస్. చూడండి ఏమంటున్నాడు, ఒక నిర్దిష్ట మొత్తాన్ని 6:5 నిష్పత్తిలో 2 భాగాలుగా విభజించారు. ఓకే, మొదటి భాగం రూపాయలు 312 అయితే మొత్తాన్ని కనుగొనండి. సో నాకు ప్రొసీజర్ వద్దండి, నాకు ప్రొసీజర్ వద్దు. చూడండి మరి వీడేమో ఎన్ని భాగాలు? మొత్తం ఒకటి దగ్గర 6 భాగాలు, ఒకటి దగ్గర 5 భాగాలు. మరి మొత్తం కలిపి ఎన్ని భాగాలు ఉన్నాయి సార్ అంటే 11 భాగాలు అయి ఉంటాయి. మరి మొత్తం దేని మల్టిపుల్ అయి ఉండాలి? 11 మల్టిపుల్ అయి ఉండాలి. మరి దీంట్లో 11 మల్టిపుల్ ఎత్తుక్కోలేమా? ఎత్తుక్కోగలం ఖచ్చితంగా. చూడండి 11 5 55, ఎంత మిగిలింది? 2 మిగిలింది. 2 అంటే 28. 28 నేను చూడలేదు ఎప్పుడు. నెక్స్ట్ ఇక్కడ కూడా 55, ఎంత మిగిలింది? 2 26. 11 ఎక్కువ నేను చూడలేదు. నెక్స్ట్ 11 ఎన్నిసార్లు పోతే? 5 సార్లు పోతే ఎన్ని మిగిలింది? 2 24. దాన్ని కూడా నేను చూడలేదు 11 ఎక్కువలో. నెక్స్ట్ 11 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు పోతే ఎంత మిగిలింది? 2. దాని పక్కన 2 అంటే 22. సో కన్ఫామ్ గా 11 మల్టిపుల్. దిస్ ఈస్ మై ఆన్సర్. దీని ప్రొసీజర్ ఎందుకు వాడాలి? ఇది ఎందుకు చేయకూడదు? ఇది చేయకూడదా? నేను ఆన్సర్ చేయలేదా? నాకు రాదా మార్కు? 1 మార్క్ డెఫినెట్లీ వస్తుంది. మరి దానికి నేను ఇంకోటి కూడా చెప్పాను, ఇంకా షార్ట్ కట్, ఇంకా ఈజీగా చేసే షార్ట్ కట్ కూడా నేను చెప్పాను. ఏమని? చివరి 2 నెంబర్లు కలిపి మిడిల్ లో ఉన్న నెంబర్ తీసేసేయండి, అప్పుడు మనకు 0 కానీ 11 మల్టిపుల్ కానీ రావాలన్నా. మరి ఇక్కడ చివరిలో 8 ఉంది, 8 నుంచి 7 తీసేయండి, ఎంత? 1. 1 + 5 అంటే 6. సో యూనిట్ 0 రాలేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 6 లో నుంచి 7 తీసేసాడు, ఎంత? 1. 1 + 5 అంటే ఎంత? 6. ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ 7 నుంచి 5 తీసాడు, ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2 + 4 అంటే ఎంత? 6. రిమైండర్ 6 వస్తుంది, అది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 5 + 2 7. 7 నుంచి 7 తీసాడు, ఎంత? రిమైండర్ 0. మరి రిమైండర్ 0 కానీ లేకపోతే 11 మల్టిపుల్ వస్తుంది కన్ఫర్మ్ గా. 11 తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పాను, అలా చేయండి. ఆన్సర్ మనకి ఇంపార్టెంట్. నువ్వు ఎలా చేసావు అనేది కాదు, నువ్వు ఎలా చేసావు ఎవ్వడు అడగడు, నువ్వు ఏం చేసావు అనేది ఎవడో చూడు. నీ ఆన్సర్ వచ్చిందా లేదా, విత్ ఇన్ సెకండ్స్ లో చేసావా లేదా అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, మనం నేర్చుకునే ప్రతి ఒక్కటి మనకి ముందుకెళ్లే కొద్దీ యూజ్ అవుతుందండి. చాలా మంది నేర్చుకోకపోవటం వల్లే వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ అవి. ఓకేనా, మనం ప్రతి చాప్టర్ క్షుణ్ణంగా నేర్చుకోవాలి, స్టార్టింగ్ నుంచి నేర్చుకోండి. అదే చెప్తాను, స్టార్టింగ్ నుంచి నేర్చుకోండి అని. ఎవరైతే స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే పర్ఫెక్ట్ గా సక్సెస్ అవుతారు. ఓకే, చూద్దామండి ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం. మరి దీనికి కూడా నేను ఏం వాడతాను? డివిజిబిలిటీ రూలే. అంటే డివిజిబిలిటీ రూల్ ని బేస్ చేసుకొని వచ్చిన రెండో క్వశ్చన్. చూడండి రెండో క్వశ్చన్ ఏమంటున్నాడు ఏంటంట, చూడండి, ద రేషియో ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా టు ఏజెస్ 2:5. ఓకే, ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్
329. దెన్ ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్. చూడండి ఏమంటున్నాడు, ఆల్ఫా మరియు బీటా వయసులు 2:5 ఓకే నిష్పత్తిలో ఉన్నాయి. వారి వయసులో మొత్తం 329 అయితే వారి వయసుల మధ్య వ్యత్యాసం అనుకోండి. వారి వయసుల మధ్య వ్యత్యాసం అంటే మరి ఆల్ఫా ఏజ్ ఏమో 2 parts, బీటా ఏజ్ ఏమో 5 parts. సో వీళ్ళ మధ్య వ్యత్యాసం ఎంత అంటే 3 parts. సో కన్ఫామ్ గా అది ఏమవ్వాలి అంటే 3 మల్టిపుల్ అయ్యాలి, అంతేనా. చూడండి 3 4 12, 12 పోతే ఎంత మిగిలిందండి 1 19, 19 నేను 3 ఎక్కను 3 4 12 ఎంత మిగిలింది 17, 17 కూడా నేను 3 ఎక్కను చూడలేదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, అదే 3 మల్టిపుల్ దాన్ని వదిలేసాను. దీన్ని చూద్దాం. చూడు 3 4 12, 12 పోతే ఇంకెంత మిగిలింది అంటే 23, 23 నేను ఎప్పుడు చూడలేదండి 3 టేబుల్. మరి 3 4 12 ఇంకెంత మిగిలింది 21, 3 ఏళ్ళు 21. సో దిస్ ఈస్ 3 మల్టిపుల్. ఇది మనం ఎందుకు యూజ్ చేయకూడదు అంటున్నా నేను, అంతే. మీ ఇష్టం వచ్చిన మెథడ్ వాడండి, మీరు ఇష్టం వచ్చిన ప్రొసీజర్ చేయండి, కాదనట్లేదు. మరి ఇంతకన్నా ఈజీగా మీరు చేస్తున్నారా, చేస్తుంటే చెప్పండి, అదే గ్రేట్. ఆ మెథడ్ మనం చేసుకోవచ్చు. మరి ఇలా యూజ్ చేసి ఇలా షార్ట్ కట్ ఉన్నప్పుడు మనం ఎందుకు వాడకూడదు? ఇదేమన్నా నేను సొంతగా క్రియేట్ చేశానా? నా కోసం క్రియేట్ చేసుకున్న పేపర్ కాదు కదా. ఆల్రెడీ చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను అంటే ఫిబ్రవరి 16th ఫిబ్రవరి 2019 లో వచ్చింది. ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలి అన్న వాళ్ళందరికీ పంపించాను, లేదా నెట్ లో పేపర్ కొట్టండి వస్తుంది, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే డ్యూజిబిలిటీ రూల్స్ మీద 2 క్వశ్చన్ చేసామండి మనం. 3వ క్వశ్చన్ ఇది. ఇదేంటిది డ్యూజిబిలిటీ రూలే. చూడండి ఏందంట, ఏమన్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ డ్యూజిబుల్ బై 15. ఈ క్రింది వాళ్ళలో ఏది 15 చేత భాగించబడుతుంది. మరి ఒక నెంబర్ 15 చేత డ్యూజిబుల్ అవ్వాలి అంటే 3 తో డ్యూజిబుల్ అవ్వాలి, 5 తో డ్యూజిబుల్ అవ్వాలి. మరి చివరిలో అన్నిటికీ 5 ఉంది కాబట్టి ఈ నెంబర్ ఖచ్చితంగా 5 తో డ్యూజిబుల్, ప్రతి నెంబర్ 5 తో డ్యూజిబుల్ అవుతుంది. బట్ నాకు కావాల్సింది ఏంటిది 3 తో డ్యూజిబుల్ అవ్వాలి. మరి 3 తో డ్యూజిబుల్ అవ్వాలంటే నేను ఆల్రెడీ చెప్పాను ఏమని, 3 తో డ్యూజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్స్ అన్ని కలిపి యాడ్ చేసినప్పుడు వచ్చిన నెంబర్ ఏమై ఉండాలి 3 మల్టిపుల్ అయి ఉండాలి. లేదనుకోండి ఇక్కడే మనం 3 మల్టిపుల్స్ ని కట్ చేసుకోవచ్చు. చూడండి 5 5 10, 10 + 2, 10 + 2 అంటే ఎంత 12, 12 అనేది 3 మల్టిపుల్ లో కట్ అయిపోతుంది కట్టు. మరి 3 అనేది 3 మల్టిపుల్ లో కట్ అయిపోతుంది. ఎంత మిగిలిపోయింది 1 మిగిలిపోయింది. రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఇది 3 మల్టిపుల్ కాదు. 3 మల్టిపుల్ అవ్వాలంటే రిమైండర్ ఎంత రావాలి 0 రావాలి. మరి ఇక్కడ చూద్దాం 5 5 10, 10 ఒక 2 12. నెక్స్ట్ అది 3 టేబుల్ లో కట్ అయిపోతుంది. నెక్స్ట్ 3 అనేది 3 టేబుల్ లో కట్ అయిపోతుంది. ఎంత మిగిలిపోయింది 2 మిగిలిపోయింది. సో 2 మిగిలిపోయింది. రిమైండర్ ఎంత రావాలి 0 రావాలి. 2 వచ్చింది. సో ఇది కూడా 3 మల్టిపుల్ కాదండి. నెక్స్ట్ తర్వాత చూద్దాం. చూడండి 5 5 10, ఓకేనా, ఇదే అయ్యేలా ఉంది, దాన్ని పక్కన పెడదాం కాసేపు. 5 5 చూడండి 5 5 10, మరి 10 కు 2 కలుపుదాం ఎంత 12, 12 అనేది 3 మల్టిపుల్. సో నెక్స్ట్ ఇంకొక 3, మరి 3 కూడా 3 మల్టిపుల్. ఎంత మిగిలిపోయింది 1 మిగిలిపోయింది. సో రిమైండర్ ఎంత 1, నాకు రిమైండర్ ఎంత రావాలి 0 రావాలి. మిగిలిపోయిన ఆప్షన్ ఏంటిది అది, దాన్ని చెక్ కూడా చేయొద్దు. ఎందుకు చేయాలి చెక్? 3 ఆప్షన్స్ కరెక్ట్ గా అనేటప్పుడు ఖచ్చితంగా 4వ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, అంతే కదా. ఈ 3 ఆప్షన్స్ కాదని ఎలిమినేట్ చేసావు, ఈ ఆప్షన్ ఎందుకు చెక్ చేస్తున్నావు? ఎందుకు చెక్ చేయాలి? నేను చెక్ చేయను, ఇదే ఆన్సర్ అని చెప్పి తీసుకుంటాను. ఒకవేళ ఇది ఆన్సర్ కాకపోతే ఏం చేస్తారు, అందరికీ మార్క్ కలిపి నాకు కలుపుతారు, అంతే కదా. ఈ 3 కాదు అని నువ్వు అంత కాన్ఫిడెన్షియల్ గా చెప్పినప్పుడు కన్ఫామ్ గా ఇది ఆన్సర్ అయి ఉండాలి. ఒకవేళ ఇది కూడా ఆన్సర్ కాకపోతే అందరికీ మార్క్ ఇస్తే మనకు కూడా మార్క్ ఇస్తారు కదా. ఎందుకు దాని గురించి మనం ఆలోచించాలి. చూద్దాం మరి ఇది 3 మల్టిపుల్ అవుతుందా లేదా, ఎలా థింక్ చేద్దామో ఒకసారి చూద్దాం. చూడండి మరి 5 5 10, మరి 10 కు 2 కలిపితే 12, ఓకేనా, 12 3 మల్టిపుల్. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 అనేది 3 మల్టిపుల్. ఏం మిగిలిపోయింది 0. మరి రిమైండర్ ఎంత అంటే రిమైండర్ ఎంత అండి 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి కన్ఫామ్ గా అది ఏమవుతుంది 3 మల్టిపుల్ అవుతుంది. అంటే ఆప్షన్ 3 లో ఉన్నది 3 మల్టిపుల్ అవుతుంది, 5 మల్టిపుల్ అవుతుంది. సో కన్ఫామ్ గా 15 మల్టిపుల్ అవుతుంది. సో అందుకే మనల్ని ఎవరైనా ఆన్సర్ అడిగినప్పుడు ఏం చెప్పాలి, ఆప్షన్ సి అవర్ ఆన్సర్ అని చెప్పాలి. నో నీడ్ పెన్ అండ్ పెన్సిల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, డివిజిబిలిటీ రూల్స్ మీద వచ్చిన 4వ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. చూడండి ఏమంటున్నాడు ఇఫ్ ది 8966 ఈస్ డివిజిబుల్ బై 9, వాట్ ఈస్ ది రిమైండర్? చూడండి ఏమంటున్నాడు 8 9 6 6 6 2, ఓకే 6 చూద్దాం. ఇక్కడ ఇంగ్లీష్ లోనూ తెలుగులో రాంగ్ పడింది, చూద్దాం. తో భాగిస్తే మిగిలేది ఎంత? మరి ఏ నెంబర్ మిగులుతుంది అని చెప్పేసి వాడు అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. చూడండి మరి ఇప్పుడు ఇక్కడ 2 పడాలండి, 2 పడలేదు. సో 2 అనేది పడలేదు, ఓకే. మరి ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ నెంబర్ ని మనం
9 తో డివిజిబుల్ చేస్తే ఎంత వచ్చింది రిమైండర్ అంటున్నాడు. నువ్వు వెంటనే ఇక్కడ 9 తీసుకుంటాను, ఇక్కడ నెంబర్ రాస్తాను, నెంబర్ ఏంటిది 8 రాస్తాను, 9 రాస్తాను, 6 6 6 2 రాస్తాను, ఇవన్నీ చేస్తాను అంటే ఏమవుతుంది? టైం వేస్ట్. ఎందుకు అది యూజ్ చేయాలి? మనం 9 డివిజిబిలిటీ రూల్ తెలుసు. 9 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది? ఏదైనా ఒక నెంబర్ 9 తో డివిజిబుల్ అవ్వాలంటే దాంట్లో ఉన్న డిజిట్స్ అన్ని కలపండి, కలిపిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ 9 మల్టిపుల్ కానీ అయితే అది 9 తో డివిజిబుల్ అవుతుంది, లేకపోతే డివిజిబుల్ కాదు అని చెప్పాం. లేదా ఇంకో షార్ట్ కట్ కూడా మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము అంటే 9 తో మల్టిపుల్ అయ్యాన్నింటినీ కట్ చేసుకునే షార్ట్ కట్ చెప్పాను. చూడండి, మరి 9 టేబుల్లో వస్తుంది కట్. 6 6 2 12, 6 3 18. సో కన్ఫామ్ గా 9 టేబుల్లో వస్తుంది కట్. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 ఉంది. మరి 8 కి ఇక్కడ నుంచి ఒక 1 తీసుకొని ఇద్దాం, అప్పుడు ఏమవుతుంది? 9 అయిపోతుంది కట్. సో ఎంత మిగిలిపోయిందండి? 1 మిగిలిపోయింది. సో రిమైండర్ ఎంత? 1. ఎక్కడుంది 1? ఓకే. సో సో ఇక్కడ ఏం మిస్టేక్ పడింది అంటే నాకు తెలిసి ఇక్కడ 2 లేదనుకుంటా అండి. సో మనం ఇంగ్లీష్ లో తీసుకుందే కరెక్ట్ అనుకుంటా. ఇంగ్లీష్ ప్రకారం 8 9. ఓకే. నెక్స్ట్ 6 6 6. సో తెలుగులో రాంగ్ పడినట్టుంది. సో చూద్దాం ఏదైతే ఏమైంది, మనకు ఆన్సర్ కావాలి అంతే కదా. చూద్దాం చూడండి. మరి ఇప్పుడు మరి ఇది మల్టిపుల్ అవుతుందా లేదా అన్నది ఒకసారి చూద్దాం. చూడండి, మరి 9 టేబుల్లో 9 కట్టు, 6 6 6 6 3 ఎంత? 18. ఏ టేబుల్లో? 9 టేబుల్లో కట్టు. ఓకేనా, ఎంత మిగిలిపోయింది? 8. మరి 8 అనేది 9 టేబుల్లో కట్ అవుతుందా? కట్ కాదు. సో రిమైండర్ ఎంత అంటే 8. ఎక్కడ ఉందండి రిమైండర్? 8 ఆప్షన్ బిలో. సో విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఆన్సర్ చూస్ చేసుకోవచ్చు. దీనికి మనం యూస్ చేసింది ఏం లేదు, దీనికోసం మనం కష్టపడేది ఏమి లేదు. అంటే డివిజిబిలిటీ రూల్ నుంచి ఇప్పుడు ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి? 4 క్వశ్చన్లు వచ్చాయి. 4 క్వశ్చన్స్ కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టే క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. మరి ఇది కూడా ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 5 కాదు, క్వశ్చన్ నెంబర్ 15. బట్ మనకి దీంట్లో నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు. మరి చూడండి ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు? A train takes to 47 seconds to cross a signal, okay, which is at one of the end a bridge 473 meters long. Okay, if the time takes to 90 seconds to cross the bridge, okay, then know the length of the train in meters. చూద్దాం. చూడండి ఏమంటున్నాడు? 473 మీటర్ల పొడవున్న వంతెన యొక్క ఒక చివర్లో ఉన్న సిగ్నల్ ను దాటడానికి రైలుకు 47 సెకండ్ల సమయం పట్టింది. ఓకే, రైలు వంతెనను దాటడానికి 90 సెకండ్ల సమయం పట్టింది. అయినా రైలు యొక్క పొడవు ఎంత? చూడండి, మరి ఇప్పుడు మన దగ్గర ఉన్న ట్రైన్ ఏం చేసింది అంటే ఒక సిగ్నల్ ని క్రాస్ చేసింది, మరి అదే విధంగా ఒక బ్రిడ్జ్ ని కూడా క్రాస్ చేసింది. చూడండి, మరి ఇప్పుడు బ్రిడ్జ్ ని క్రాస్ చేయడానికి ఏమో ఎన్ని నిమిషాలు పట్టింది? 90 సెకండ్స్ పట్టింది. ఓకేనా, 90 సెకండ్లు అంటే 1.5 నిమిషం, దాన్ని పక్కన పెట్టేసేయండి. మరి ఒకవేళ వాడు రైలు అనేది ఒక సిగ్నల్ ని క్రాస్ చేయడానికి ఎంత సమయం పట్టింది? 47 సెకండ్లు పట్టింది. మరి ఒక సిగ్నల్ ని క్రాస్ చేసింది అంటే అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ తనకి తానే ఈక్వల్ అవుతుంది. అంటే తన డిస్టెన్స్ తాను ట్రావెల్ చేయడానికి ఎంత సమయం పట్టింది? 47 సెకండ్లు పట్టింది. సో కన్ఫామ్ గా దాని ఆన్సర్ 47 మల్టిపుల్ అయి ఉంటుంది. మరి 47 వన్స్ 47, మరి 47 పోతే ఇంకెంత మిగిలిద్ది అంటే 4 మిగులుతుంది. 4 పక్కన 9, 49 అనేది 47 టేబుల్లో నేను ఎప్పుడు చూడలేదండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూద్దాం. 47 వన్స్ 47, 47 పోతే ఇంకెంత మిగిలింది అంటే 5 మిగిలింది. 5 పక్కన 3, సో 53 అనేది నేను ఎప్పుడు 47 టేబుల్ అయితే చూడలేదు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కట్ చేస్తున్నా. 47 వన్స్ ఎంత అంటే 47, మరి 47 పోతే మళ్ళీ ఎంత మిగిలింది అంటే 5 మిగిలింది, దాని పక్కన 1. మరి 51 కూడా నేను ఎప్పుడు 47 టేబుల్లో చూడలేదు. మరి ఇక్కడ 47 వన్స్ ఎంత అంటే 47, సో ఎంత మిగిలింది అంటే 4 మిగిలింది, దాని పక్కన 7 అంటే 47. సో కన్ఫామ్ గా ఇదే ఏమవుతుంది అంటే ఏమవుతుంది? ఆన్సర్ అవుతుంది. అసలు 3 ఆప్షన్స్ కాదనుకున్నప్పుడు 4 ఆప్షన్ నేను చెక్ కూడా చేయాలి, మీకు చెప్పాలి కాబట్టి, మీకు ప్రూఫ్ చేయాలి కాబట్టి నేను చెక్ చేస్తున్నా. ఓకేనా, సో ఎవరైతే ఇలా చూస్ చేసుకుంటారో దే ఆర్ సక్సెస్. మరి దీని ప్రొసీజర్ చెప్పాను నేను మీకు, 20 నిమిషాలు 10 నిమిషాలు చెప్పాను నేను. మరి అంత ప్రొసీజర్ చేసి నేను 1 మార్కు తెచ్చుకుంటాను సార్ అనేవాడికి, ఇలా చూసి ఆన్సర్ చేసేవాడికి డిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు అందుకే 120కి 120 క్యాచ్ చేస్తున్నారు. ఎందుకు క్యాచ్ చేస్తున్నారంటే దే ఫైండ్ ది లాజిక్. మరి ఇదే లాజిక్ ప్రతి చోట పనిచేసింది. వెళ్ళి చూడండి మల్టిపుల్ అవుతుందా లేదా చూడండి. ఇదే క్వశ్చన్ చూడండి, ట్రైన్స్ ఎత్తుక్కోండి, ప్రతిదీ చూడండి, ప్రతి ఒక్కటి. ఇందాక ట్రైన్స్ యూనిట్ డిజిట్ మీద ఒక క్వశ్చన్ చెప్పాను, మరి దీనికి ఏం చెప్పాను? మల్టిపుల్ బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ చెప్పాను. చెక్ చేయండి మీరు, ప్రతి పేపర్ చెక్ చేయండి, ప్రతి పేపర్ లో ఇదే విధంగా ఉంటుంది.
ఆ లాజిక్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు జాబులు కొడుతున్నారు. మనం లాజిక్ ఫైండ్ అవుట్ చేయకుండా గుడ్డిగా ప్రిపేర్ అవుతూ ఏదేదో చదువుతూ చదవాల్సింది చదవకుండా అవసరం లేనిది చదువుతూ మనం టైం వేస్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ది కరెక్ట్ రీజన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 电量低， సో క్వశ్చన్ నెంబర్ 16 సింప్లిఫై చేయమంటున్నాడండి. ఈ ఆన్సర్ని సింప్లిఫై చేయమంటున్నాడు. ఓకేనా. సో చాలా మంది స్టూడెంట్స్ నన్ను ఒకటి అడుగుతున్నారు, ఏంటంటే ఈ డివైడెడ్ బై దీంట్లోది కాదండి, సో దీని కింద ఉంటుంది. రాసేటప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అలా రాశారు. ఓకేనా. సో డివైడెడ్ బై దాని కింద ఉంటుంది. మరి డివైడెడ్ బై కింద ఉంది, ఇప్పుడు కట్ చేద్దాం. చూడండి, కట్ చేసి ఆన్సర్ చెప్పాలి. చూడండి, మరి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2కి 2 క్యాన్సిల్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ స్క్వైర్ ఉంది, రూట్ ఉంది, స్క్వైర్ ఉంది, ఇక్కడ రూట్ ఉంది, స్క్వైర్ కి రూట్ క్యాన్సిల్. ఎంత ఉంది? 100. మరి 100 ఏం చేయమంటున్నాడు? డివైడెడ్ బై అంటున్నాడు. మరి డివైడెడ్ బై 100, మరి డివైడెడ్ బై 100 అంటే 0కి 0, 0కి 0 క్యాన్సిల్. మరి 52 ఓకేనా. 2 2s 4, యూనిట్ డిజిట్ 4, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి. మరి మీరు ఫెయిల్ అయ్యారు కదా సార్, యూనిట్ డిజిట్ 4 అన్నారు, మరి ఎట్లా కనుక్కున్నారు సార్? చూడండి, 5 5s ఓకేనా, 50 50లు, 5 5లు 25 అంటే 2500. సో 2500 కంటే ఎక్కువే ఉంటుంది, అవునా కాదు? 50 50లు, అవునా కాదు? 5 5లు 25 అంటే 2500 కంటే ఎక్కువ ఉంటుంది ఆన్సర్. మరి ఇది 2500 కంటే ఎక్కువ కాదు కదా. సో ఏం చేయొచ్చు? ఆప్షన్ డి. ఇలా ఎందుకు ఆలోచించకూడదు అంటున్నాను నేను. మీరు ఆలోచించే తప్పని చెప్పట్లేదు, మీరు ప్రిపేర్ అయ్యే తప్పని చెప్పట్లేదు. ఇలాంటి ప్రిపరేషన్ అనేది నీడ్. ఇలాంటి ప్రిపరేషన్ చేసిన వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ లో ఉంటారు అని నేను చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 17. మరి చూడండి, క్వశ్చన్ నెంబర్ 17 ఏమంటున్నాడు? 350 మైనస్ 100 మైనస్ 90 డివైడెడ్ బై 6 సంథింగ్ ఏదో చెప్తా ఉన్నాడు. సో దీనికోసం నేను ఎంత ఈజీగా చేస్తానో చూడండి. మరి ఫస్ట్ బ్రాకెట్ లో సాల్వ్ చేయాలి. చూడండి, బ్రాకెట్ లో సాల్వ్ చేయాలి కాబట్టి డివైడెడ్ బై ఉంది కాబట్టి 0కి 0 క్యాన్సిల్. మరి 15 లోంచి 10 అండి, 15 లోంచి 10 పోతే ఎంత అంటే 5. మరి 5 డివైడెడ్ బై 5, మరి 5 డివైడెడ్ బై 5 అంటే 1 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 990 ఉంది, ఇక్కడ 6 ఉంది, 15 6లు 90. సో ఇక్కడ ఎంత? 15. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య మైనస్ ఉంది, ఓకేనా. 15 లోంచి 1 పోతే ఎంత అంటే 10. ఓకేనా. మరి ఇక్కడ చూడండి, 2 0 ఉన్నాయి. సో ఫస్ట్ దీన్ని తీసేయాలి, తర్వాత దీంట్లోంచి దీన్ని తీసేయాలి. మరి నాకేం కావాలి అంటే, ఒకవేళ దీంట్లోంచి దీన్ని తీసేస్తే 100 వస్తుంది కదా, 0లే వస్తాయి కదా. 0 నుంచి 0 పోతే ఏమొస్తుంది? 0 వస్తుంది. నెక్స్ట్ నేనేం చేయాలి? 4 తీసేయాలి, అవునా కదా. మరి 4 తీయాలంటే 0లోంచి 4 పోతే, 0లోంచి 4 పోతుంది కాబట్టి అప్పు తెచ్చుకుంటాం. అప్పు తెచ్చుకుంటే 10లోంచి 4 పోతే ఎంత? 6. యూనిట్ డిజిట్ ఎంత? 6. 7 లేదు, 7 లేదు, 7 లేదు. సో దిస్ ఈజ్ ఆన్సర్. ఎందుకు యూజ్ చేయకూడదు ఇలా? ఇట్స్ మై క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. చూడండి ఏమంటున్నాడు? ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, 145 మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ 47 ప్లస్ సంథింగ్ రూట్ అని ఇచ్చాడు. మరి రూట్ 289, మరి దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే 17 అని చెప్పొచ్చు. ఓకే కదా, 17. మరి ఇక్కడ ఈ రెండింటి కలుపుతాం. 7 ప్లస్ 7 4 అంటే యూనిట్ డిజిట్ ఎంత? 4. యూనిట్ డిజిట్ 4. యూనిట్ డిజిట్ ఎంత? 4. మరి ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 4 రావాలి, అంతే కదా. రెండు ఈక్వల్ అవ్వాలి అంటే దీన్ని కలిపాం. 17ని తీసుకెళ్ళి దీన్ని కలిపితే టైం వేస్ట్. నాకెందుకు టైం వేస్ట్? ఎందుకు చేసుకోవాలి? నాకు టైం వేస్ట్ వద్దు, నాకు ఆన్సర్ కావాలి. ఆన్సర్ చెప్పానా లేదా? అంతే. ఇప్పుడు దీన్ని కలపాలి. 17 47 కలిపితే మరి నాకు సంథింగ్ 67 67 64 సంథింగ్ వస్తుంది. అది తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సో 7కి 7 కలిపితే కన్ఫామ్ గా యూనిట్ డిజిట్ ఎంత? 4. ఓకే, మరి ఇక్కడ కూడా నాకేం రావాలి? రూట్ లో యూనిట్ డిజిట్ 4 రావాలి. మరి యూనిట్ డిజిట్ 4 రావాలి అంటే 5లో నుంచి ఏం తీసేయాలి? 5లో నుంచి ఏం తీసేస్తే 4 వస్తుంది. మరి 5లో నుంచి 1 తప్ప నువ్వేం తీసేసినా రాదు. సో ఎక్కడుందండి 1? యూనిట్ డిజిట్ లో 1 అక్కడ ఉంది, అవునా కాదు? యూనిట్ డిజిట్ లో 1 అక్కడ ఉంది కాబట్టి 5లోంచి 1 తీసేస్తే కన్ఫామ్ గా యూనిట్ డిజిట్ ఇక్కడ ఏమొస్తుంది? 4 వస్తుంది. 2 యూనిట్ డిజిట్లు ఏమవుతాయి? వేరే వేటికి పాసిబిలిటీ లేదు. సో అప్పుడు నేను ఏం తీసుకుంటాను? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. చూడండి, క్వశ్చన్ నెంబర్ 19. సింప్లిఫై ది వాల్యూ అని చెప్పేశాడు. రూట్ 77 ప్లస్ రూట్ 4 ప్లస్ ఓకే రూట్ 126 ప్లస్ రూట్ 324 ఇజ్ ఈక్వల్ హౌ మచ్ అన్నాడు. చూడండి, మరి 324, మరి 324 అంటే ఎంత అంటే 18 అండి. రూట్ చేసి మరి 18 తీసుకొచ్చి ఓకేనా 126 కలిపామనుకోండి ఎంత అవుతుంది? 144. మరి రూట్ 144 అంటే ఎంత అంటే 12.
మరి 12 తీసుకెళ్ళి 4 కలుపుతాం, 12 కి 4 కలిపితే 16, మరి రూట్ 16 అంటే ఎంత అంటే 4. మరి 77 కి 4 కలుపుదామండి, 77 కి 4 కలిపితే ఎంత అంటే 81. సో రూట్ 81 ఇజ్ ఈక్వల్ హౌ మచ్ అండి 9. మరి ఎక్కడుంది సార్ 9 అంటే ఎక్కడుందండి? ఆప్షన్ సి. అంతేగాని దాన్ని స్టెప్పులు వేసుకొని అదంతా చేయొద్దు, టైం వేస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 ఒకసారి చూద్దాం. అంటే మనం 20 క్వశ్చన్స్ వరకు వచ్చేసాం, ఆల్రెడీ 50% కంటే ఎక్కువే మనం సాల్వ్ చేసేసాం. మరి చూద్దాం, మరి దీనికి ఆన్సర్ ఎలా వస్తుంది ఏంటనే చూద్దాం. చూడండి, స్టడీ ది ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. ఫ్రమ్ 2001 to 2006 ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎక్స్ అండ్ వై కంపెనీ ఇన్ థౌజండ్స్. ఓకేనా. మరి ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చాడండి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తెలుగులో నేనే ఇవ్వలేదు, ఎందుకంటే అది ఇస్తే ఏమవుతుందంటే డయాగ్రామ్ కి ప్లేస్ సరిపోవట్లేదు. సో ఈ నెంబర్స్ మీకు కనపడట్లేదు, ఆ ఉద్దేశంతో నేను ఏం చేశాను అంటే డయాగ్రామ్ పెద్దది చేసేసి తెలుగులో తీసేసాను. తెలుగులో నేను మీకు చెప్తాను. చూడండి ఏమంటున్నాడు, స్టడీ ది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అంటే సూచన అని ఉంటుంది. ఏమంటున్నాడు, స్టడీ ది ఫాలోయింగ్ గ్రాఫ్, ఈ క్రింది ఇచ్చిన గ్రాఫ్ ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు 2001 to 2006, 2001 నుండి 2006 వరకు ఎక్స్ మరియు వై అనే రెండు కంపెనీలు వాహనాలను ఉత్పత్తి చేశాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ బొమ్మ ద్వారా చూపించడం జరిగింది అన్నాడు. అంటే ఇక్కడ ఏమున్నాయి, రెండు రకాల కంపెనీస్ ఉన్నాయి. ఎక్స్ అనే కంపెనీ ఉంది, ఇంకోటి వై అనే కంపెనీ ఉంది. ఎక్స్ కంపెనీ ఏం చేస్తుంది అంటే వెహికల్స్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. మరి వై అనే కంపెనీ కూడా ఏం చేస్తుంది అంటే కొన్ని వెహికల్స్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తా ఉందంట. ఓకేనా. అయితే ఇప్పుడు దానికి సంబంధించింది ఇది చూడండి, 2001 నుంచి 2006 వరకు. ఓకేనా. సో ఇద్దరు 2001లో కంపెనీలు స్టార్ట్ చేస్తారు. ఒక కంపెనీ పేరు ఎక్స్, ఇంకొక కంపెనీ పేరు వై. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, వెహికల్స్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ కార్స్ అనుకుందాం, ఇంకొకళ్ళు లారీలు అనుకుందాం. ఒకళ్ళు లారీలు, ఒకళ్ళు కార్లు. 2001లో స్టార్ట్ చేసి 2006 వరకు ఇద్దరు ఏం చేస్తా ఉన్నారు, వీడేమో కార్లు రిలీజ్ చేస్తున్నాడు, వీడేమో లారీలు రిలీజ్ చేస్తున్నాడు. ఇది చూడండి, 2001లో ఎక్స్ అనే కంపెనీ ఏం చేసింది అంటే 48,000. మరి వాటిని ఏమంటున్నాడు ఇన్ 1000. మరి మీరు 48 అంటే 48 అనుకోవద్దు, ఎందుకంటే 48 వెహికల్స్ ఎప్పుడు రిలీజ్ చేయం కదా. 48 అంటే 48,000. సో థౌజండ్స్ అండి అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, చూడండి, మరి 2001లో ఎక్స్ కంపెనీ ఏమో 48,000 రిలీజ్ చేస్తే వై కంపెనీ 96,000 రిలీజ్ చేసింది. మరి నెక్స్ట్ 2002లో 52,000 ఇది రిలీజ్ చేస్తే ఇది 80,000 రిలీజ్ చేసింది. మరి 2003లో ఎక్స్ కంపెనీ 60,000 రిలీజ్ చేస్తే ఇది 90,000 రిలీజ్ చేసింది. మరి 2004లో వీడు 73,000 రిలీజ్ చేస్తే వీడు 89,000 రిలీజ్ చేశాడు. ఇలా వెహికల్స్ మొత్తం రిలీజ్ చేసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి డయాగ్రామ్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. నువ్వు ఇది చూసైనా ఆన్సర్ చేయి, ఇది చూసైనా ఆన్సర్ చేయి, ఏది చూసి ఆన్సర్ చేసినా గానీ ఆన్సర్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది. ఓకేనా. అయితే ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏందో మనం చూద్దాం. మరి వాడు చెప్పింది మనకు అర్థమైంది. ఎక్స్ అండ్ వై అనే రెండు కంపెనీలు ఉన్నాయి. ఆ రెండు కంపెనీస్ వెహికల్స్ ఏం చేశాయి, 2001 నుంచి 2006 వరకు వెహికల్స్ ని ఈ విధంగా రిలీజ్ చేశాయి అని చెప్పుకున్నాం. మరి దానికి సంబంధించి ఏం క్వశ్చన్ అడుగుతున్నాడో చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎక్స్ కంపెనీ ఇన్ 2001 to 2002. మరి ఎక్స్ కంపెనీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందని చెప్తున్నావు కదా, మరి 2001 2002లో డిఫరెన్స్ ఎంత అన్నాడు. మరి ఎక్స్ కంపెనీ అంటే ఏంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. నేను ఇక్కడ చూస్తాను సార్, ఇది 48,000 ఉంది, ఇది 52,000 ఉంది. 48 కంటే 52 అంటే ఎంత, 4 ఎక్కువ. అంటే ఎన్ని వేలు ఎక్స్ట్రాగా రిలీజ్ చేసింది ఎక్స్ కంపెనీ, 4,000 చేసింది. లేదు సార్ నేను డయాగ్రామ్ చూస్తాను సార్ అన్నారు అనుకోండి. డయాగ్రామ్ ఎక్స్ కంపెనీ అంటే ఏంటిది చూడండి, బ్లూ కలర్ లో ఉంది ఎక్స్ కంపెనీ. మరి ఇది ఎంత చూపెడుతుంది, 48,000 వెహికల్స్ ఉత్పత్తి చేసింది. మరి వీడెంత చూపెడుతున్నాడు, 52,000 వెహికల్స్ ని ఉత్పత్తి చేశాడు. మరి ఎక్స్ కంపెనీ 2001లో అయితేనేమో 48,000, మరి 2002లో అయితేనేమో 52,000 ఉత్పత్తి చేసింది. అంటే ఎక్స్ కంపెనీ దగ్గరగా ఒక 4,000 వెహికల్స్ ని ఏం చేసింది, తరువాత సంవత్సరంలో ఎక్కువగా రిలీజ్ చేసింది. ఎందుకు రిలీజ్ చేసింది అంటే వాళ్ళకి సేల్స్ ఉన్నాయి కాబట్టి. మరి 4,000 ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుందండి, ఆప్షన్ డి లో ఉంది. కాబట్టి డి ఆన్సర్. దీనికి పెన్ అవసరమా, వీటి మధ్య డిఫరెన్స్ చూస్తే అర్థమైపోతుందండి. 48, 52 4 డిఫరెన్స్ అండి. దానికి నేను పెన్ను వాడతాను అంటే నేనేం చేయలేను. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ సోది వద్దు, మనకి ఇన్ఫర్మేషన్ వద్దు, ఈ సోది అంతా మనకు అవసరం లేదు. ఎందుకు సార్ మీకు సోది ఎందుకు వద్దు సార్, ఇది ఇందాక చదువుకున్నాం కదా. మళ్ళీ స్టడీ ది ఫాలోయింగ్ గ్రాఫ్, ఆన్సర్ ది క్వశ్చన్స్, అవన్నీ అవసరం లేదు. మొత్తం 3 క్వశ్చన్లు వచ్చినాయి. వాడు అడుగుతున్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏందో చెప్దాం. నెక్స్ట్ తర్వాత చూడండి ఏమన్నాడు క్వశ్చన్, డ్యూరింగ్ ది ఇయర్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఓకేనా, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కంపెనీ ఈజ్ లోయెస్ట్. చూడండి ఏమంటున్నాడు, ఎక్స్ మరియు వై కంపెనీలు ఉన్నాయి కదా, ఈ రెండు కంపెనీలు ఎప్పుడు వాళ్ళ మధ్య
డిఫరెన్స్ అనేది తక్కువగా ఉంది అన్నాడు. అంటే ఎక్స్ కంపెనీ రిలీజ్ చేసింది, వై కంపెనీ రిలీజ్ చేసింది, ఎక్స్ రిలీజ్ చేసింది, వై రిలీజ్ చేసింది అని చెప్తున్నావు. మరి వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎప్పటికప్పుడు ఏముంటది, తక్కువ ఉంటది కదా. అప్పుడు ఏ ఇయర్ లో తక్కువ ఉంది అంటే వాళ్ళిద్దరూ బాగా పోటీ పడ్డ ఇయర్ ఏంటి అని అడిగాడు. మరి దానికోసం వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఇలా డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. డిఫరెన్స్ తీసుకోవద్దు. చూడండి ఇక్కడ చూస్తే గ్యాప్ ఎక్కువ ఉంది, గ్యాప్ ఎక్కువ, గ్యాప్ ఎక్కువ, గ్యాప్ ఎక్కువ, గ్యాప్ ఎక్కువ. ఎక్కడ గ్యాప్ తక్కువ ఉంది, ఇక్కడ గ్యాప్ తక్కువ ఉంది. అంటే గ్యాప్ తక్కువ ఉంది అంటే మీనింగ్ ఏంటిది, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ తక్కువ ఉంది అంటే డిఫరెన్స్ కూడా ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. మరి డిఫరెన్స్ తక్కువ ఎలా ఉంది అంటే 2004. మరి ఎక్కడుంది సార్ 2004 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ డి లో ఉంది. కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 అండి. మరి క్వశ్చన్ నెంబర్ 23కి ఒకసారి అయితే మనం చూసి ఆన్సర్ అయితే చెప్దాం. చూడండి మరి క్వశ్చన్ నెంబర్ 23 మరి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. ఓకేనా, మనకు కావాల్సింది ఓన్లీ క్వశ్చనే కాబట్టి క్వశ్చన్ చదువుతున్నాం. చూడండి ఏమంటున్నాడు, మేక్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ బోత్ కంపెనీ ఎక్స్ అండ్ వై ఇన్ ఇయర్స్. ఏమంటున్నాడు, ఎక్స్ మరియు వై అనే రెండు కంపెనీలు వెహికల్స్ ప్రొడ్యూస్ చేసినాయి కదా. మరి వాళ్ళ మొత్తం మీద డిఫరెన్స్ అంటే ఎక్స్ మొత్తం ఎన్ని చేసింది వెహికల్స్ కనుక్కో, నెక్స్ట్ వై మొత్తం ఎన్ని వెహికల్స్ చేసిందో కనుక్కో. కనుక్కున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అంటే ఈ 6 సంవత్సరాల్లో ఎక్స్ కంటే వై ఎక్కువ చేసిందా, లేకపోతే వై కంటే ఎక్స్ ఎక్కువ చేసిందా. మరి ఎక్స్ చేస్తే వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ ఒకసారి కనుక్కొని చెప్పు అన్నాడు. మరి నాకు అర్థమైపోతుంది ఎవరు ఎక్కువ వెహికల్స్ చేశారు. చూడండి వీడు 48, వీడు 96, వీడు 52, వీడు 80, వీడు 60, వీడు 90, వీడు 73, వీడు 80. అంటే ప్రతిసారి ఎక్కువ వెహికల్స్ ని ప్రొడ్యూస్ చేసింది ఎవరు, రెడ్ మార్క్. మరి రెడ్ మార్క్ అంటే ఎవరిని చూపెడుతుంది, వై. అంటే ఎక్కువ వెహికల్స్ ని రిలీజ్ చేసిన వాడెవరు అంటే వై. మరి తక్కువ వెహికల్స్ ని రిలీజ్ చేసిన వాడెవడు, ఎక్స్. మరి వాడు అడుగుతుంది ఏంటి అంటే డిఫరెన్స్. మరి డిఫరెన్స్ కోసం నేను వీటన్నిటిని కలిపి ఒక పెద్ద నెంబర్ వస్తుంది, ఎక్స్ ని వెహికల్స్ ఉత్పత్తి చేసింది, వీటన్నిటిని కలుపుతాను, కలిపితే ఏమొస్తుంది, వై వస్తుంది, ఎక్స్ వై వస్తుంది, ఎక్స్ వస్తుంది, ఎక్స్ వస్తుంది. మరి ఎక్స్ రిలీజ్ చేసిన మొత్తం వెహికల్స్ నెంబర్స్ వస్తుంది. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. బట్ నేను అది తీసుకోను, ఎందుకని యూనిట్ డిజిట్ చూశాను, యూనిట్ డిజిట్ వేరే ఉంది. సో యూనిట్ డిజిట్ కనుక్కుంటే ఆన్సర్ ఎనఫ్. సో దీంట్లో పెద్దది వై కాబట్టి వైలో నుంచి ఎవరిని తీసేయాల్సి ఉంటుంది, ఎక్స్ ని తీసేయాల్సి ఉంటుంది. సో వై యొక్క యూనిట్ డిజిట్ ఎంతో కనుక్కుంటా. చూడండి ఇక్కడ ఒక 6 ఉంది, 6కి ఒక 0 కలుపుతాం, 6కి 0 కలిపితే 6, 6కి మళ్ళీ 0 కలిపితే 6. నెక్స్ట్ 6కి ఒక 9 కలుపుతాం, 6కు 9 కలిపితే ఎంత అంటే 15, 15 అంటే యూనిట్ డిజిట్ 5. మరి 5కి ఒక 9 కలుపుతాం, 5కు 9 కలిపితే 14, యూనిట్ డిజిట్ 4. మరి 4కి ఒక 4 కలుపుతాం, మరి యూనిట్ డిజిట్ ఎంత అంటే 8. సో ఎక్స్ యొక్క వాల్యూ 8. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని తీసేద్దాం. చూడండి ఇక్కడ మరి 8 ఒక 2 10, 0 యూనిట్ డిజిట్, 0 + 0 0 అనే యూనిట్ డిజిట్, 0 + 3 3 యూనిట్ డిజిట్, 3 + 8 11 యూనిట్ డిజిట్ ఎంత 1, 1 + 5, 1కి 5 కలిపితే ఎంత అంటే 6, యూనిట్ డిజిట్ ఎంత అండి 6. మరి పెద్ద నెంబర్ ఇది కాబట్టి 8లో నుంచి 6 తీసేద్దాం, 8లో నుంచి 6 తీసేస్తే ఎంత అంటే 2. సో కన్ఫామ్ గా యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి, 2 ఉండాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఎక్కడ ఉందండి, ఆప్షన్ సి లో ఉంది. కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకో. చూడండి మరి క్వశ్చన్ పేపర్ అనేది ఎంత ఈజీగా వచ్చిందో చూడండి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవ్రీడే మనం ఇంకా క్లాసెస్ అనేది ఎవ్రీడే అప్లోడ్ చేస్తూ ఉంటాను, లైవ్ క్లాసెస్ కూడా ప్లాన్ చేస్తానండి. సో ఎప్పుడైతే మనకి సబ్స్క్రైబర్స్ బేస్ పెరుగుతుందో అప్పుడు ఎవ్రీడే లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ లోనే మీకు వచ్చిన డౌట్స్ ని క్లారిఫై చేస్తాను. ఓకేనా, ఏ విధంగా పేపర్స్ డౌన్లోడ్ చేయాలి, పేపర్స్ కూడా మీకు లైవ్ లోనే చూపెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.